హలో ఎవ్రీవన్. ఒక 3 minutes ఉందాం. ఓకే, 5:03కి స్టార్ట్ చేద్దాం. హే, హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్ ఆల్. యా, గుడ్ ఈవినింగ్. ఓకే, నిన్న కెరియర్ గైడెన్స్ సెషన్ చూశారు కదా, ఎంతమంది వచ్చారు? దానికి ఎంతమంది అటెండ్ అయ్యారు? హౌ మెనీ ఆఫ్ యూ గోట్ అటెండ్ లైక్ ఫర్ దట్ సెషన్? ఓకే, సో ఎవరైనా అవ్వకపోతే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టారండి అది. సో యూట్యూబ్ లింక్ కూడా పెట్టినట్టున్నా, సో అది కూడా చూడండి ఒకసారి. ఓకే, ఇట్స్ ఆల్సో వెరీ గ్రేట్ సెషన్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ నాట్ అటెండెడ్ ఫర్ ద సెషన్, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ వన్స్. ఓకే, ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో CodinGrad యూట్యూబ్ ఛానల్లో ఉంది అది. సో యూ కెన్ సీ, లైక్ యూ కెన్ చెక్ దేర్. ఓకేనా? ఓకే, ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మనం లైక్ ఏ ఏ జాబ్కి వెళ్ళాలన్నా, ఏ రోల్ని మనం ఎంచుకోవాలన్నా, ఎలా చేయాలన్నా చాలా ఇంపార్టెంట్ ఇదైతే. సో రెజ్యూమేస్ ప్రిపేర్ చేయటం అన్నమాట. సో ఇక్కడైతే నేను ఎలాంటి రెజ్యూమే ఏం ప్రిపేర్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా అంతే. బట్ ఐఎమ్ నాట్ గోనా ప్రిపేర్ ఎనీ రెజ్యూమే హియర్, అండ్ ఐఎమ్ నాట్ గోనా గివ్ రివ్యూస్ ఆర్ ఎనీథింగ్ ఫర్ ఎనీ అనదర్ రెజ్యూమేస్, లైక్ వేరే వాళ్ళది కానీ లేకపోతే వేరే ఏదైనా రెజ్యూమేస్కి నేను ఎలాంటి రివ్యూ అయితే ఐఎమ్ నాట్ గోనా గివ్. సో జస్ట్ అసలు రెజ్యూమేలు ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత మంచిగా ఉండాలి రెజ్యూమేస్, అండ్ ఎలాంటి ఫాంట్ వాడాలి, ఎలాంటి సైజెస్ వాడాలి, సో ఎలా ఉండాలి అని చెప్పి ఒకటి చెప్తాను అనమాట. రెజ్యూమే అయితే ఇప్పుడు చెప్పను. సో ఐ విల్ ట్రై టు కీప్ సమ్ రెజ్యూమేస్ ఫర్ యూ ఇన్ దట్ గ్రూప్స్. ఓకే, ఆ గ్రూప్ మీ గ్రూప్స్లో అయితే రెస్పెక్టివ్ గ్రూప్స్లో అయితే పెడతా. సో యూ కెన్ గో త్రూ దట్ రెజ్యూమేస్ అండ్ యూ కెన్ ఫైండ్ దేర్, అండ్ ఐ విల్ ట్రై టు కీప్ సమ్ లింక్స్ ఫర్ దట్. అండ్ యా, దట్స్ ఇట్. అండ్ దెర్ ఈజ్ నథింగ్ టుడే లైక్ ఏ కంపెనీస్కి అప్లై చేయాలి, ఎలాంటి కంపెనీస్కి అప్లై చేయాలని కూడా లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎక్కడ అప్లై చేయాలని కూడా నేను యాడ్ చేయలేదన్నమాట యాక్చువల్లీ దీంట్లో. సో ఐ విల్ ట్రై టు సే వేర్ యూ కెన్ అప్లై అండ్ హౌ యూ కెన్ అప్లై, హౌ కెన్ యూ క్రాక్ ద జాబ్స్ అని చెప్పి ఐ విల్ ట్రై టు డూ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే,
మనం ఏదైనా జాబ్ లైక్ ఎలాంటి జాబ్కి వెళ్ళాలన్నా, ఎప్పుడైనా రోల్ షిఫ్ట్ అవ్వాలన్నా సరే, ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి చెప్పండి, మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం ముఖ్యంగా గుర్తొచ్చేది ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ షిఫ్ట్ అవ్వాలన్నా, లేకపోతే వేరే కంపెనీకి చేంజ్ అవ్వాలన్నా మనకి ఫస్ట్ థింగ్ ఏం గుర్తొస్తుంది? ఏం ప్రిపేర్ చేయాలని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటాం? లైక్ ఎనీవన్? రెజ్యూమే. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. రెజ్యూమే ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఎనీ ఎనీ వన్ ఆఫ్ యూ, లైక్ ఎవరికైనా మీకు హెచ్ఆర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఆస్క్ దమ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు మీరు ఒక జాబ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఓకే, ఈరోజు మీరు ఒక జాబ్ ఓపెన్ చేసి ఆ జాబ్ కనుక అప్లై చేద్దామని చూస్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ మెంబర్స్. ఒక జాబ్ ఉందండి, ఈ జాబ్ పోస్టింగ్ పడింది, సో ఈ జాబ్కి అప్లై చేయాలంటే నియర్లీ 1000+ మెంబర్స్ అయితే అప్లై చేస్తున్నారు అనమాట ఈ మధ్య. ఎలాంటి రోల్ అయినా సరే, ఈ లైక్ ఎలాంటి రోల్ అయినా సరే, ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, లేకపోతే నౌకరీ ప్లాట్ఫామ్ కానివ్వండి, లేకపోతే ఏంజలిస్ట్ ప్లాట్ఫామ్ కానివ్వండి, లేకపోతే లైక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఎనీ ప్లాట్ఫామ్ ఎక్కడైనా సరే, ఎప్పుడైనా మీరు జాబ్ అప్లై చేయాలంటే ఆ సైడ్ మీరు ఇంతమంది అప్లికేషన్స్ అని చెప్పి కింద పడి ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ దెన్ 1000, 2000, 3000 అప్లికెంట్స్ కూడా ఒక జాబ్ కోసం అప్లై చేస్తారనమాట. సో మీరు కింద చూస్తే దెర్ విల్ బి ఓన్లీ ఫ్యూ లైక్ రోల్స్ అయితే ఎక్కువ ఉండవండి. వాళ్ళు ఎన్ని పొజిషన్స్ వాళ్ళు మీకు ఓపెన్ చేసి పెడతారంటే జస్ట్ 1 or 2 or 3 or 5 or 6 అంతే. సో దే ఆర్ నాట్ గోన్ ఓపెన్ 100 of పొజిషన్స్ ఆల్సో. సో 5 to 6 పొజిషన్స్ కోసం ఒక 1K నుంచి 2K మెంబర్స్ అప్లై చేస్తారు. సో ఈ 2K మెంబర్స్లో మీరు చూస్తే కనుక దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఫ్రమ్ ఒక నౌకరీ నుంచి అనుకోండి. సో నాట్ ఫ్రమ్ నౌకరీ, ఇంకా మీకు ఇలాంటి 2000 మెంబర్స్ కామన్గా తీసేసిన, ఇంకా ఎక్స్ట్రా ఒక 1000 మెంబర్స్ లింక్డ్ఇన్ నుంచో, లేకపోతే ఏంజల్ లిస్ట్ నుంచో, డిఫరెంట్ పీపుల్స్. లైక్ ఇప్పుడు నౌకరీ వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్కువ లింక్డ్ఇన్ వాడేవాళ్ళు ఉంటారు, ఆ నౌకరీలో ప్రీమియం వాడేవాళ్ళు ఉంటారు, లింక్డ్ఇన్ ప్రీమియం వాడేవాళ్ళు ఉంటారు, ఇలాగే ఏంజల్ లిస్ట్లో కూడా ప్రీమియం వాడేవాళ్ళు, నార్మల్లీ వాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవి కాకుండా పర్సనల్గా రిఫరల్స్ వచ్చేవి 100 ఉంటాయి. లైక్ ఎన్నో రెజ్యూమేస్ రిఫరల్స్ వస్తుంటాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఎడ్యుటెక్ కంపెనీస్ కానివ్వండి, కొన్ని ప్లేస్మెంట్ కంపెనీస్ కానివ్వండి, అవి కూడా అప్రోచ్ అవుతూ ఉంటాయి. ఎన్ని పొజిషన్స్ కోసం? ఓన్లీ 5 to 6 పొజిషన్స్. సో ఇప్పుడు మీరు దీనికి ఉన్న అసలు ఎంత పోటీ ఉందో ఇప్పుడు మీకు అర్థమైంది అనమాట. హౌ మచ్ లైక్ ఎంత పోటీ. ఒక జాబ్ మీరు క్రాక్ చేయాలంటే, ఒక జాబ్ని మీరు క్రాక్ చేయాలంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. లైక్ చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంటుందండి. సో ఇలాంటి కాంపిటీషన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? మన గురించి మనం ఫస్ట్ చెప్పుకోవాలంటే, మనం డైరెక్ట్ పోయి హెచ్ఆర్తో మాట్లాడం. మనం డైరెక్ట్గా ఏం ఓపెన్ చేస్తాం అంటే, వి విల్ ఓపెన్ నౌకరీ ఆర్ లింక్డ్ఇన్, ఏదో ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసేసి ఒక జాబ్ లిస్ట్ అయితే చూస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే నౌకరీ ప్రొఫైల్ కానీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ ఫిల్ చేసుకుంటాం నీట్గా. యూనిట్ టు బీ పర్ఫెక్ట్ విత్ నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్. ఓకే, సో ఈ ఫిల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? మీరు నౌకరీ ఫిల్ చేసుకున్నారు, లింక్డ్ఇన్ ఫిల్ చేసుకున్నారు, తర్వాత ఒక రెజ్యూమే అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ఆ రెజ్యూమే ఎలా ఉందని సెకండరీ. మీరైతే ఒక రెజ్యూమే అయితే ప్రిపేర్ చేస్తారు, దాన్ని అప్లై చేయడం మొదలు పెడతారు. బట్ ఇట్ విల్ నాట్ గెట్ షార్ట్ లిస్టెడ్. అదైతే షార్ట్ లిస్ట్ అయితే చాలా తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. యూ విల్ గెట్ వెరీ వెరీ ఫ్యూ కాల్స్. ఎందుకంటే అంత ఫ్యూ కాల్స్ వచ్చేది, యూ ఆర్ నాట్ గోన్ ఫాలో ఎనీ స్టాండర్డ్ వేస్. ఒక స్టాండర్డ్ ఉండదు రెజ్యూమే ప్రిపేర్ చేయడం. ఒక స్టాండర్డ్ రెజ్యూమే ప్రిపేర్ చేయాలని ఉండదు. ఏదో ఒక రెజ్యూమే అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి యూ విల్ టేక్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యూ విల్ ట్రై టు ఎడిట్ దట్ రెజ్యూమే, అంతే. సో యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ టు క్రియేటింగ్ ఏ న్యూ రెజ్యూమే యూజింగ్ సమ్ వాట్రెస్ ఆర్ సమ్ ఎక్స్వైజెడ్ రెజ్యూమే ప్లాట్ఫామ్స్. అవి బిల్డ్ చేసే ప్లాట్ఫామ్స్ కూడా మనం ఏమి యూజ్ చేయమన్నమాట. అండ్ ఇక్కడ ఏం జరిగిద్దంటే, మీరు చేసే రెజ్యూమేలో చాలా తప్పులు ఉంటాయి. ఇదైతే లిటరల్గా చెప్తున్నా కదా, చాలా చాలా తప్పులు చేస్తుంటారు. ఇఫ్ యూ హ్యావ్ లైక్ అప్లైడ్ ఫర్ 100 కంపెనీస్, అట్లీస్ట్ ఒక 3-4 కంపెనీస్ అన్న మీకు రిప్లై ఇవ్వాలండి. ఓకే, ఎందుకంటే 100 ఇవ్వవు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఏంటంటే ఒక 100 కంపెనీస్ అయితే ఆడ పోస్టింగ్ చేస్తే, దీంట్లో ఒక 50 to 60 కంపెనీస్ ఏంటంటే ఫేక్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, దే విల్ జస్ట్ ట్రై టు కలెక్ట్ యువర్ డేటా. కొన్ని డేటా కలెక్షన్ కంపెనీస్ ఉంటాయి అనమాట. దే విల్ లైక్ వాళ్ళు ఏంటంటే మీకు జాబ్ ఇద్దామని కాదు, మీ దగ్గర ఉన్న రెజ్యూమేస్ కానీ మీ ఇన్ఫర్మేషన్ని తీసుకుందాం అని చెప్పి కొన్ని కంపెనీస్ వస్తాయి. దే విల్ ట్రై టు పోస్ట్ ఎవ్రీడే ఒక పోస్ట్ వేస్తూ ఉంటారు. దే విల్ కలెక్ట్ యువర్ డేటా. అండ్ రిమైనింగ్ 40 కంపెనీస్ ఉన్నాయి కదా,
లైక్ 30 to 40 కంపెనీస్ ఉంటాయి రిమైనింగ్. ఈ 30 to 40 కంపెనీసే మనం జాబ్ క్రాక్ చేయాలనుకునేది. సో దీంట్లో కూడా ఈ 30 to 40 కంపెనీస్కి మనం అప్లై చేస్తూ ఉంటాం. కానీ ఈ 30 to 40 కంపెనీస్ ఏంటంటే దేర్ విల్ బి డిఫరెంట్ రోల్. ఓకే, ఒకే రోల్ ఉండదు. ఇప్పుడు కొన్నిట్లో డేటా సైంటిస్ట్ రోల్ కావాలనుకుంటారు, కొన్నిట్లో డేటా అనలిస్ట్ రోల్ కావాలనుకుంటారు, కొన్నిట్లో మిషన్ లెర్నింగ్ రోల్ కావాలనుకుంటారు, లేకపోతే కొంతమంది డెవాప్స్ రోల్ కావాలనుకుంటారు, కొంతమంది డెవ్ సెక్ రోల్స్ కావాలనుకుంటారు, కొంతమంది ఎంఎల్ఓప్స్ రోల్స్ కావాలనుకుంటారు, కొంతమంది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అంటారు, కొంతమంది సాకెట్ 1 లెవెల్, సాకెట్ 2 అని చెప్పి, ఏయో రిస్క్ అనలిస్ట్ అని చెప్పి. సో లైక్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఏమన్నా జాబ్స్ ఉంటే అవి చెప్తారు అనమాట. సో దే ఆర్ నాట్ గోన్ విత్ గోయింగ్ విత్ సారీ వాట్ హ్యాపెండ్ ఏంటిది. ఓకే, సో దే ఆర్ నాట్ గోయింగ్ విత్ ఒక్క టెక్నాలజీకి అయితే వాళ్ళు వెళ్ళరు అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ వస్తున్నాయి. అండ్ హౌ వీ నీడ్ టు గెట్ షార్ట్ లిస్టెడ్. అలాంటి కంపెనీస్కి మనం ఏం చేస్తాం అంటే బ్లైండ్గా మనం ఒకవేళ డెవాప్స్ నేర్చుకున్నాం అనుకోండి, బ్లైండ్గా డెవాప్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ పెట్టేస్తూ ఉంటాం. బట్ వీఆర్ నాట్ గోన్ సీ ద ఎగ్జాక్ట్ జాబ్ డిస్క్రిప్షన్ దే. సో అది చాలా పెద్ద తప్పు చేస్తాం. సో ఇవన్నిటిని మనం ఒకసారి చూద్దాం అసలు ఎలా క్రియేట్ చేయాలి ఏంటి రెజ్యూమే అని చెప్పి. అండ్ రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ అండి. ఓకే, ఇన్ జాబ్ సర్చింగ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. వెన్ యువర్ రెజ్యూమే డిస్క్రైబ్స్ యువర్ క్వాలిఫికేషన్, ఓకే, అండ్ లైక్ వాట్ మేక్స్ యూ యూనిక్ టు స్టాండ్ అవుట్ అమాంగ్ అదర్ అప్లికెంట్స్. ఇది చాలా యూనిక్. లైక్ వాట్ మేక్స్ ఇక్కడ చూపిస్తుంది చూసారు కదా. సో మేక్స్ యూ యూనిక్ అని. సో మన డిస్క్రైబ్స్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ వాట్ మేక్స్ యూ యూనిక్. మీరు యూనిక్ గా కనపడాలంటే మీ రెజ్యూమేని బట్టే కనపడగలరు. టు స్టాండ్ అవుట్ అమాంగ్ అదర్ అప్లికెంట్స్ వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే చాలా యూనిక్ గా కనపడాలి. యూనిట్ నీడ్ ఏ రెజ్యూమే దట్ మార్కెట్స్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ మ్యాచ్ ఫర్ ది జాబ్ రోల్. ఓకే, మీ స్ట్రెంత్ గురించి చెప్పాలి మార్కెట్లో, అండ్ మీ జాబ్ రోల్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం ఏంటి మ్యాథ్స్ మనం లైక్ మనం ఎలా చూస్తామంటే రెజ్యూమేని జస్ట్ ఏదో ఒక పేపర్ మీద మన గురించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసాం, సో అంతే చూస్తాం. కానీ వీఆర్ నాట్ గోన్ సీ ఆల్ ద థింగ్స్ లైక్ అది ఆ జాబ్ ఏనా, లైక్ మనం అప్లై చేయాలనుకుంటున్న జాబ్ అయినా అవునా కాదా అని చెప్పి ఇలాంటివి చూడడం అనమాట. ఏదో ఒక దానికి అప్లై చేసేస్తారు. డేటా గురించి కనపడితే ఇంకా డేటా సైన్స్ అనుకోని చెప్పి వాటికి అన్ని అప్లై చేస్తూ ఉంటారు. సో ఇట్ విల్ బి లైక్ అందుకే మనం ఎక్కువ షార్ట్ లిస్ట్ అవ్వం. ఇప్పుడు మీకు రిమైనింగ్ 30 to 40 కంపెనీస్లో ఒక 10 కంపెనీస్ ఆర్ 5 కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, వీటిలో మాత్రమే మీకు సూటబుల్ అయిన కంపెనీస్. వాటిల్లో మీకు రిప్లై ఇచ్చేది కూడా ఓన్లీ 1 or 0.5%. ఓకే, ఛాన్సెస్ 0.5 అంటే ఛాన్సెస్. ఓకే, 1% అంటే ఏదో కంపెనీ రిప్లై ఇవ్వచ్చేమో, అంతేగాని దే ఆర్ నాట్ గోన్ రిప్లై యూ. ఓకే, వాళ్ళు మీకు రిప్లై ఇవ్వరండి. సో అలాంటప్పుడే మనం చాలా చాలా పెద్ద మిస్టేక్ చేస్తాం. ఓకే, సో అందుకే మనకు కాల్స్ రావు. ఆ కాల్స్ రావడానికి మనం లైక్ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలని చూస్తాం ఇప్పుడు. సో ఏ గ్రేట్ రెజ్యూమే గ్రాప్స్ ద అటెన్షన్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ రిక్రూటర్స్. మీరు ఒక మంచి రెజ్యూమే క్రియేట్ చేసుకుంటే ఎంప్లాయర్స్ కానివ్వండి, రిక్రూటర్స్ కానివ్వండి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట మీ మీద. మీ గురించి మంచిగా అర్థమైపోయింది ఫస్ట్ వాళ్ళకి. ఓకే, దిస్ ఈజ్ వాట్, ఇదేంటి, లైక్ దీని గురించి మనం అర్థం చేసుకున్నాం, సో ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక రెజ్యూమే క్రియేట్ చేయడం అంటే చాలా ఈజీ కాదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ యూ నీడ్ టు క్రియేట్ ఇట్. ఓకే, యూ నీడ్ టు టేక్ రిఫరల్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్స్. చాలా మంది దగ్గర నుంచి రిఫరల్ తీసుకోవాలి, వాళ్ళ రెజ్యూమేస్ కూడా చూడాలి. ఎవరైతే ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ రెజ్యూమేస్ చూడాలి. సో హౌ దే హ్యావ్ క్రియేటెడ్. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ రెజ్యూమేలు చూడటం కానీ, లేకపోతే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ రెజ్యూమేస్ చూడటం కానీ, యూట్యూబ్లో చూడటం కానీ, సో అలాంటివి ఉండాలన్నమాట. నెక్స్ట్, లుక్స్ ఫర్ ఏ కీవర్డ్స్ ఇన్ ద జాబ్ పోస్టింగ్. మనం ఇదే నేను ఇందాక నుంచి చెప్తున్నాను ఏంటంటే, మనం జాబ్ అట్లా చూడంగానే అట్లా పోస్ట్ చేసేస్తాం. కానీ ఇక్కడ వర్డ్ చూడండి, ఇది కీవర్డ్స్. ఓకే, లుక్ ఫర్ కీవర్డ్స్ ఇన్ జాబ్ పోస్టింగ్స్. జాబ్ పోస్టింగ్లో మీకు కీవర్డ్స్ అయితే పక్కా చెక్ చేసుకోవాలి. ద బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్ వెన్ ప్రిపేరింగ్ టు రైట్ ఎ రెజ్యూమే ఈస్ టు కేర్ఫుల్లీ రీడ్ ఇన్ జాబ్ పోస్టింగ్ దట్ ఇంట్రెస్ట్ యూ. ఎందుకంటే ఇది ఒక జాబ్ డిస్క్రిప్షన్కి అయితే మీ జాబ్ లైక్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మీరు ఆ రెజ్యూమే అయితే ప్రిపేర్ చేయాలండి. ఓకే, ఆ రెజ్యూమే అయితే ప్రిపేర్ చేయాలి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు లైక్ పోస్ట్ చేస్తే దే విల్ నాట్ టేక్, లైక్ వాళ్ళకి అంత టైం ఉండదు మిమ్మల్ని అంత ఇంట్రెస్ట్గా చూడటానికి. ఓకేనా. సో యాజ్ యూ అప్లై ఫర్ ది డిఫరెంట్ జాబ్స్ యూ నీడ్ టు స్టడీ ఈచ్ జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ లైక్ ఒకవేళ మీరు డిఫరెంట్ వాటికి అప్లై చేస్తున్నారు, ఒక 10 or 15 లైక్
మనకైతే ఎలా ఉంటాయి, మీరు నేర్చుకునేది డెవాప్స్ అనుకోండి, డెవాప్స్లో ఒక 2 to 3 రోల్స్ మాత్రమే ఉంటాయి, 2 to 3 రోల్స్. ఒకవేళ జాబ్కి అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, ఈ రోల్ 1కి ఒకటి పెట్టుకోండి, రోల్ 2కి ఇంకొకటి పెట్టుకోండి. జస్ట్ మీరంతా ఏంది రెజ్యూమే, మీరంతా ఏమనుకుంటారంటే ఇప్పుడు రెజ్యూమే మొత్తం క్లియర్ చేయాలేమో, మళ్ళీ నేను కొత్త రెజ్యూమే క్రియేట్ చేయాలేమో అనుకునేరు. కాదండి. ఓకే, యూ నీడ్ టు యూజ్ ద కీవర్డ్. ఓకే, ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్లో దే ఆర్ టాకింగ్ అబౌట్ క్యూబర్నెట్స్ అండ్ డోకర్. ఓకే, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే యూ నీడ్ టు షో యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దోస్ ఫీల్డ్స్ రెస్పెక్టివ్లీ, బికాస్ దే విల్ చెక్ అబౌట్ దట్. ఓకే, వాళ్ళు ఒకవేళ మీ రెజ్యూమే తీసుకున్నారు అనుకోండి, మీరు చాలా తక్కువ రాశారు ఏది డాకర్ క్యూబర్నెటీస్ గురించి, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డాకర్ అండ్ క్యూబర్నెటీస్ ఎక్కువ అనమాట. సో మీరు వాటి గురించి చాలా తక్కువ రాశారు కాబట్టి దే విల్ థింక్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దట్. ఓకే, బట్ మీకు ఆ నాలెడ్జ్ ఉంది, బట్ యు ఆర్ నాట్ లైక్, మీరేంటంటే ట్రై చేయలేదు, మీరు చెప్పట్లేదు కరెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉందనేది చెప్పట్లేదు. సో అందువల్ల ఏంటంటే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవడానికి కొన్ని ఛాన్సెస్ తగ్గిపోతాయి పక్క. ఓకే, ఛాన్సెస్ అయితే పక్కా తగ్గిపోతాయి అనమాట. సో వాట్ ఎంప్లాయర్ ఈస్ లుకింగ్ ఫర్ ఐడియల్ క్యాండిడేట్, వాళ్ళు ఏంటంటే ఐడియల్ క్యాండిడేట్ కోసమే చెక్ చేస్తారు. ఏంది, మీకు ఏదో డెవాప్స్ వస్తే మొత్తం వచ్చని కాదండి. ఓకే, డెవాప్స్లో కొంతమందికి అంతా కూడా రాదు, ఏ టు జెడ్. ఇప్పుడు మీరు డెవాప్స్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉంటారు. సో వాళ్ళల్లో ఏ టు జెడ్ వచ్చిన డెవాప్స్ వాళ్ళు కూడా ఉండరు, లేకపోతే ఏ టు జెడ్ డేటా సైన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. దే విల్ బి పర్టికులర్ కేటగిరీ. ఓకే, పర్టికులర్ ప్లేస్. కొంతమందికి జెంకిన్స్ బాగా వచ్చు, కొంతమందికి డోకర్ వచ్చు, కొంతమంది టెరాఫార్మ్స్ వచ్చు, లైక్ అదే సైబర్ సెక్యూరిటీలో నెట్వర్కింగ్ గురించి బాగా తెలుసు. ఓకే, దెనో లైక్ బేసిక్ నెట్వర్కింగ్, బేసిక్ అటాక్స్ గురించి బాగా తెలుసు, కొన్ని టూల్స్ గురించి, మానిటరింగ్ టూల్స్ గురించి బాగా తెలుసు. సో ఇలాంటివి అనమాట, ఇలాంటివి డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటారనమాట. సో వీళ్ళని డిఫరెంట్గా పిక్ చేసుకుందాం అని చూస్తారు, కానీ మీకు కొంచెం అన్నిట్ల మీద కొంచెం అవగాహన ఉంది. సో బట్ యూనిట్ టు గెట్ షార్ట్ లిస్టెడ్ టు షో యువర్ టాలెంట్. సో అలాంటప్పుడు ఏంది, మీకు వచ్చినా రాకపోయినా దాని గురించి తెలుసు కాబట్టి యూనిట్ టు క్రియేట్ సమ్ లైక్ పవర్ఫుల్ రెజ్యూమే ఫర్ దట్ రోల్. ఆ రోల్ కోసం మీకుంటే మహా అయితే 2-3 రోల్స్ ఉంటాయి అంతే, 3-4 రోల్స్ ఉంటాయి అంతే, ఎక్కువ ఉండవు మెయిన్ రోల్స్. ఆ మెయిన్ రోల్స్కి మీరు ఎలిజిబుల్, అలా కాదని చెప్పి నేను అన్ని రోల్స్కి ఎలిజిబుల్ అని చెప్పి లైక్ అనవసరమైన రోల్స్ కూడా అప్లై చేద్దాం అని చూస్తే ఇట్స్ వెరీ హార్డ్. లైక్ చాలా డిస్కరేజ్ అయిపోతారు, ఎందుకంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కానీ మీరు రిజెక్ట్ అయిపోతారు ఆ క్వశ్చన్స్కి కానీ. మీకు అర్థమైపోయింది ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ రోల్ అని చెప్పి. తర్వాత ఏంది, ఓకే, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, రిజెక్ట్ అయ్యే కొంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అందుకే ట్రై చేస్తే 1-2-3 రోల్స్కి గట్టిగా ట్రై చేయాలి, అంతేగాని ఏదో దొరికిన రోల్ కల్లా అప్లై చేస్తే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. సో ఇంక్లూడ్ దిస్ దోస్ కీవర్డ్స్ ఉంది రెజ్యూమే మీద లైక్ పెట్టేస్తే చాలా ఉపయోగం అనమాట కీవర్డ్స్. సో చాలా పవర్ఫుల్ అది. మేక్ ఎ రెజ్యూమేస్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎవర్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఇట్ షుడ్ బి సింపుల్ అండ్ ఈజీ టు రీడ్. చాలా సింపుల్గా ఉండాలి, చాలా ఈజీగా ఉండాలన్నమాట. మేక్ ఇట్ బ్రీఫ్, మీ గురించి బ్రీఫ్గా ఉండాలి. సింపుల్ అండ్ ఈజీ అంటే ఏంటంటే లైక్ ఒక 10 పేజీలు లేకపోతే 5-6 పేజీలు 7-8 పేజీలు చేయకూడదు రెజ్యూమే. ఇట్ షుడ్ బి నాట్ లెస్ దెన్, నాట్ మోర్ లైక్ ఒక పేజీ ఉండాలి మినిమం. మ్యాక్సిమం 3 పేజెస్ ఉంటే సరిపోద్దండి, 3 పేజెస్. ఓకే, మ్యాక్సిమం రెజ్యూమే 3 పేజెసే ఉండాలి, ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3. ఓకే, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది కొంచెం వర్క్ పెరిగిద్ది, కొంచెం డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తారు, కొంచెం లైక్ పెద్ద ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తారు కాబట్టి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కాబట్టి ఇట్ షుడ్ బి నాట్ మోర్ దెన్ 3 పేజెస్ అండి. ఓకే, ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో యూ కెన్ ఎలాబరేట్, బట్ సింపుల్ అండ్ ఈజీ ఉండాలి. అది వాళ్ళ గురించి, మీ ప్రాజెక్ట్ గురించి హెవీగా ఎక్స్ప్లెయిన్ చేయకండి, హెవీగా. ఇట్ షుడ్ బి లైక్ సింపుల్ వర్డ్స్లో ఫ్యూ లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేయాలి మీ ప్రాజెక్ట్. అది చదవగానే అర్థమైపోవాలి. మీ ప్రాజెక్ట్ గురించి మొత్తం ఆ రెజ్యూమేలో పెట్టేస్తే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, లైక్ ఎంప్లాయ్ అంటే ఇంటర్వ్యూ చేసే అతను ఉంటాడు కదా, ఇంటర్వ్యూవర్కి తనకి ఇంట్రెస్ట్ ఉండదు మీ రెజ్యూమే చూడాలి, లేకపోతే మీ గురించి మొత్తం తెలిసి అతనికి మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగాలన్నా, మీరు చెప్పే ప్రాజెక్ట్ గురించి ఆయనకి అతను ఆల్రెడీ తెలుసు కాబట్టి అతను ఆల్రెడీ అర్థమైపోయింది, ఎందుకంటే మీ రోల్లోనే అతను కూడా ఉంటాడు, మీరు ట్రై చేసే రోల్లోనే అతను కూడా ఉంటాడు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉండదు వినటానికి. సో మీరు ఎప్పుడైతే మీ ప్రాజెక్ట్ గురించి చిన్నగా ఒక షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని లైన్స్ పెట్టేశారు అనుకోండి, 1-1.5 లైన్ లేకపోతే 2 లైన్స్లో, దెన్ హీ విల్ షో మోర్ ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట మీ దాని మీద. ఓకేనా, విల్ షో లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తెలుసుకుందాం అసలు వీళ్ళు ఏం చేశారు, దేంట్లో వర్క్ చేశారు అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి ట్రై చేస్తారు. సో మేక్ ఇట్ బ్రీఫ్ అంటే అదే చాలా మినిమల్ క్యారెక్టర్స్లో రాయండి.
ఓకే, ఇంక్లూడ్ నెంబర్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దాంట్లో చాలా మంది ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుద్ది అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్. సో మన వాళ్ళు ఏంటంటే చాలా మంది ఉంటారు మన దగ్గర ఇప్పుడు. సో వీళ్ళందరూ ఏంటంటే జాబ్ చేసే వాళ్ళందరూ ఏంది ఎలా ఉంటారు వాళ్ళు, లైక్ ఎంతమంది ఉన్నారు చెప్పండి అసలు ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన టీంలో, మన దీని కాల్లో ఎవరైనా ఉన్నారా జాబ్ చేసేవాళ్ళు? వెంకీ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం వెంకీ కానీ, సో ఇంకొకరు ఎవరైనా సరే, దే ఆర్ లైక్ వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీస్. ఓకే, దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీస్. సో వీళ్ళ వల్ల కంపెనీలో పక్క కొంచెం ఎఫెక్ట్ ఉంటుందండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన రోహన్ కానీ లలిత్ కానీ ఎవరైనా సరే వీళ్ళ వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కంపెనీకి. మీరు ఎంత ఎఫెక్ట్ ఉందో, మీ వల్ల ఎంత లాభం వచ్చిందో కంపెనీకి, యూ నీడ్ టు షో దెమ్. మీరు వాళ్ళకి ఆ రెజ్యూమేలో చూపించాలి. ఓకే, సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ మార్కెటింగ్ డొమైన్, సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ డేటా సైన్స్ డొమైన్, సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ డెవాప్స్ డొమైన్. సో డెవాప్స్ డొమైన్లో కానీ డేటా సైన్స్ డొమైన్లో కానీ ఎవరైనా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ డొమైన్లో కానీ, సో ఐ హ్యావ్ సెక్యూరిటీ దిస్ మచ్ డేటా ఇన్ మై కంపెనీ. సో ఇట్ సేవ్స్, ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైమ్, లైక్ ఇన్ అవర్స్ ఆఫ్ టైం, లేకపోతే ఇంత ఆటోమేషన్ కోడ్ రాసిన ఇన్ అవర్స్ ఆఫ్ టైం సేవ్ చేసింది, అండ్ ఇంత మనీ కూడా సేవ్ చేసింది నా కంపెనీకి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ అని చెప్పి అలాంటి వర్డ్స్. ఓకే, దిస్ మచ్ అమౌంట్. సో ఐ హ్యావ్, లైక్ నేనేంటంటే మా కంపెనీకి ఒక పిఓసి తయారు చేసిన, అదొక కంపెనీ క్రాక్ చేసింది ఆ పిఓసి ద్వారా. సో ఇట్ లైక్ వీ హ్యావ్ క్రాక్ ద ప్రాజెక్ట్ నియర్లీ 20 to 30 lakhs. సో దిస్ ఈజ్ వీ హ్యావ్ ఇన్ పిఓసి స్టేజ్ అని చెప్పి అలా ఒక సమ్ నెంబర్ అని మాత్రం పక్కా ఇంక్లూడ్ చేయండి. సో I have given my 99% of best in my college and I have got 99 marks in my college ఇలాంటివి. సో యూ నీడ్ టు గివ్ సమ్ నెంబర్. ఇప్పుడు మీరు ఎక్కడైనా నెంబర్ యూజ్ చేయాలి అనుకోండి, మీ కంపెనీ గురించి చెప్తున్నారు, మీ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు, సో అలాంటప్పుడు ఒక నెంబర్ యూజ్ చేయండి. యూ నీడ్ టు గివ్ యువర్ సెల్ఫ్, లైక్ ఐ నో దిస్ మచ్ పర్సంటేజ్, ఐ హ్యావ్ వర్క్ దిస్ మచ్ పర్సంటేజ్ ఇన్ దిస్ కంపెనీ, లైక్ హౌ ఐ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దిస్ మచ్ పర్సంటేజ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్ కంపెనీ అని చెప్పి ఇలాంటివి చేయండి. ఓకేనా, నెంబర్స్ ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూజ్ ప్రొఫెషనల్ ఫాంట్. మనకి ఎంతమంది ఇప్పుడు కరెక్ట్ ఫాంట్తో క్రియేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి రెజ్యూమేస్. నేను ఈ కరెక్ట్గా ఈ అఫీషియల్ ఈ ఈ ఈ ఫాంట్ వాడతాను అని చెప్పి క్రియేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, 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 యూ గైస్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్, దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. సో చాలా మందికి ఫాంట్ ఏం వాడుతున్నారో కూడా తెలియదండి. ఓకే, లిటరల్ గా దే డోంట్ నో వాట్ ఫాంట్ దే నీడ్ టు యూజ్ అండ్ ఆన్ వాట్ దే ఆర్ యూజింగ్. ఓకే, సో ఫాంట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చూడంగానే వాళ్ళకి అర్థమైపోవాలి. ఓకేనా, సో దే నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్స్ క్లియర్లీ, క్లియర్గా. కొంతమంది ఏంటంటే ఫాంట్ ఇటాలియన్ ఫాంట్ పెడతారు. ఓకే, ఇటాలియన్ ఫాంట్ కానీ, లేకపోతే సమ్ ఎలా పడితే అలా వాళ్ళ ఇష్టం వచ్చిన ఏయో, లైక్ ఇట్లా ఏ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ వాడేస్తారు. సో బికాస్ ఆఫ్ దోస్ ఫాంట్స్ దే డోంట్ షో ఇంట్రెస్ట్. ఓకే, సో బికాస్ ఎంప్లాయీస్ హ్యావ్ షార్ట్ టైం, చాలా తక్కువ టైం ఉంటుంది టు రివ్యూ యువర్ రెజ్యూమే. మీరు రెజ్యూమే అయితే రివ్యూ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది, చాలా అంటే చాలా అండి. ఓకే, దే డోంట్ హ్యావ్ టైం ఆల్సో. ఇట్ షుడ్ బి క్లియర్ అండ్ ఈజీ టు రీడ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఈజీ టు రీడ్ యాజ్ పాసిబుల్. చాలా క్లియర్గా ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి, అర్థమైపోవాలి వర్డ్స్ కూడా చూడంగానే. యూ షుడ్ యూజ్ బేసిక్. మీరు చాలా బేసిక్గా యూజ్ చేయాలి. నేను ఒకటి చెప్తా, మీరు వాడే లాంగ్వేజ్ కూడా బేసిక్ ఉండాలండి. ఓకే, లాంగ్వేజ్ కూడా బేసిక్ ఉండాలి. ఓకే, సో డోంట్ యూజ్ డిఫికల్ట్ లాంగ్వేజ్. ఓకే, అండ్ క్లీన్ ఫాంట్ లైక్ ఏరియల్ ఆర్ టైమ్స్ న్యూ రోమన్. కీప్ యువర్ ఫాంట్ సైజ్ బిట్వీన్ 10 to 12 points. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్, లైక్ మీరు ఎప్పుడైనా ఒక ఫాంట్ వాడాలి, ఓకే, ఒక ఫాంట్ లైక్ సెలెక్ట్ చేసుకోవాలంటే ది బెస్ట్ ఏంటంటే, లిటరల్గా మనం ఎప్పటి నుంచో డాక్యుమెంటేషన్ కూడా, కంపెనీలో డాక్యుమెంటేషన్ ఎవరైనా రాస్తే, లైక్ కంపెనీలో డాక్యుమెంటేషన్ రాశారనుకోండి, కంపెనీలో ఒకవేళ మీరు డాక్యుమెంటేషన్ రాస్తే ఎక్కువగా ఏరియాలు వాడతారు.
ఓకే, ఏరియల్ కానీ టైమ్స్ న్యూ రోమన్ కానీ, ఎందుకంటే అవి చాలా ప్రొఫెషనల్గా ఉంటాయండి, చాలా ప్రొఫెషనల్గా, చాలా బాగా నీట్గా అర్థమవుతుంది, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో కీప్ యువర్ ఫాంట్ సైజ్ లైక్ బిట్వీన్ 10 and 12, బిట్వీన్, ఓకే, ఇట్ షుడ్ బి బిట్వీన్, నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, మీ ఇష్టం, 10, 11, 12 ఏదైనా పెట్టుకోండి, చాలా నీట్గా పెట్టుకోండి. ఓకేనా. సో ఈ 12 దీనికి సెట్ చేసుకుంటారు, హెడ్డింగ్స్కి 10 ఇలా సెట్ చేసుకుంటారు నార్మల్ అవుట్లుక్ అని చెప్పి, ఇలా మీ ఇష్టం ఇంకా. సో కొంచెం ఎక్కువగా చూపించుకోవాలంటే ఒక 16 దాకా వెళ్ళండి, కానీ 14 దాకా వెళ్ళండి. డోంట్ గో అబౌవ్ దట్, ఎందుకంటే సైడ్ హెడ్డింగ్స్ మీరు కొంతమంది ఏంటంటే ఐ హ్యావ్ దిస్ అచీవ్మెంట్స్ అని చెప్పి కొంచెం ఎక్కువ చూపించుకోవాలనుకుంటారు హెడ్డింగ్స్, వాటికి మాత్రమే. సెలెక్టింగ్ ఏ క్లియర్ రీడబుల్ ఫాంట్ విల్ హెల్ప్ మేక్ యువర్ రెజ్యూమే అపియర్ మోర్ ప్రొఫెషనల్. ఓకే, మోర్ ప్రొఫెషనల్గా అనిపించింది అనమాట. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఫాంట్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంక్లూడ్ ఓన్లీ the most relevant information and put the most important information first. ఓకే, మీరు ఏ ఇన్ఫర్మేషన్ వాడినా కానీ దాని మీద, ఓకే, అది చాలా రిలవెంట్గా ఉండాలి ఆ జాబ్కి కానీ. ఓకే, అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే టాప్లో పెట్టుకోండి. ఓకేనా, చాలా టాప్లో పెట్టుకోండి. మనందరం ఏంటంటే లైక్ ఇంకొకటి ఏంటంటే రెజ్యూమే అనగానే చాలామంది అనవసరమైన థింగ్స్ కూడా రాసేస్తారండి. వాళ్ళు ఎప్పుడు చేయనివి, చూడనివి, ఓకే, దే డోంట్ నో, దాని గురించి కూడా రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా పెద్ద తప్పు. లైక్ ఇప్పుడు రీడింగ్ బుక్స్ అని పెడతారు చాలా మంది. హాబీస్ ఏంటంటే రీడింగ్ బుక్స్ అని పెడతారు. సో ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? మీరైనా ఎప్పుడైనా చేశారా? ట్రై చేశారా ఇలాగా రీడింగ్ బుక్స్ అని పెట్టడం? హ్యావ్ యూ ట్రైడ్ ఎనీ టైం? లైక్ లైక్ మీరు ఎప్పుడైనా ఇలాంటి పెట్టారనుకోండి, కొంతమంది అయితే పక్కా పెడతారండి. ఓకే, ఐ హ్యావ్ సీన్ సమ్ గైస్. ఎప్పుడైతే నేను 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 కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని రెజ్యూమేలు కొన్ని ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఎప్పుడైతే నేను ఆ పర్టికులర్ వార్డ్ని కనుక వాళ్ళని అడిగాను అనుకోండి, రీడింగ్ బుక్స్ అంటారు కదా, సో వాట్ ఈజ్ యువర్ లేటెస్ట్ బుక్ అని అడగంగానే వాళ్ళు మెల్లకొని ఉంటారు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఆథర్ అనగానే దే విల్ బి సైలెంట్. ఓకే, దే విల్ బి సైలెంట్. వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉండిపోతారు అనమాట. దే డోంట్ టాక్ ఎనీమోర్. ఎందుకంటే దే డోంట్ నో, యాక్చువల్లీ దే డోంట్ నో. వాళ్ళకి అది పెట్టారు అంతే, దే హ్యావ్ జస్ట్ యాడెడ్ ఇట్. ఇది హాబీస్ అంటే ఏముండదండి. ఓకే, రీడింగ్ బుక్స్ ఇలాంటిది నార్మల్ చెప్తున్నా కానీ, బట్ టెక్నాలజీ పరంగా వస్తే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, అది చాలా పెద్ద డేంజరస్ అనమాట. ఎందుకంటే ప్రతి రౌండ్కు ముందర, ప్రతి టెక్నికల్ రౌండ్కి కానీ ప్రతి నాన్ టెక్నికల్ రౌండ్కు ముందర మీ రెజ్యూమే చూస్తారు. ఒకవేళ టెక్నికల్ రౌండ్లో ఉన్నారు మీరు, టెక్నికల్ రౌండ్లో ఉన్నప్పుడు మీకు సపోజ్ డేటా సైన్స్ ఉందనుకోండి, డేటా సైన్స్లో మీకు పై స్పార్క్ కానీ, ఓకే, ఇలాంటి వాటర్ మీద ఎక్కువగా అవగాహన లేదు, ఎంఎల్ఓప్స్ మీద కూడా ఎక్కువ అవగాహన లేదు. సో మీరు ఏం చేశారు అక్కడ ఏంటంటే ఎంఎల్ఓప్స్, పై స్పార్క్ అని చెప్పి ఇలా ఇలా ఇంక్లూడ్ చేసుకున్నారనమాట. సో తను ఏంటంటే ఆ వర్డ్ చూశారు, కానీ అతనికి తెలుసు ఇవి. చూడంగానే ఓహో యు ఆర్ గుడ్ ఇన్ పై స్పార్క్ అండ్ ఎంఎల్ఓప్స్ అనగానే మీరేమనుకుంటారు? లైక్ యా హీస్ గోన్ ఆస్క్ సమ్ క్వశ్చన్ అని చెప్పి, లేకపోతే ఏముందిలే చెప్పేద్దాం అని చెప్పి కొంతమంది ఆ ఇంటర్వ్యూలో ఎస్ ఐఎమ్ గుడ్ అంటారు. తర్వాత ఏం జరిగింది? ఎందుకు మీరు పెట్టారు, పక్కా ఎస్ ఆర్ నో ఇస్తారు. ఎస్ అయినా మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, నో అయినా మీకు క్వశ్చన్ ఉంటుంది ఇంటర్వ్యూవర్ల దగ్గర. లైక్ నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఎస్ పెట్టారు, ఎస్ అన్నారు అనుకోండి, ఎస్ నాకు అన్ని వచ్చు అంటే క్వశ్చన్ ఉంటుంది పక్క. నో ఐ డోంట్ నో అన్నారు అనుకోండి, అక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, వై యూ డోంట్ నో, వై యూ హ్యావ్ యాడెడ్ దిస్ వన్ ఇన్ యువర్ రెజ్యూమే. లైక్ ఇట్లా అప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిద్ది. ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన తర్వాత కూడా మీరు ఆన్సర్ చేయకపోతే బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిద్ది. సో డోంట్ కీప్ లైక్ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్. మీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు పెట్టకండి. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఆ ఇన్ఫర్మేషన్ వల్లే మీకు మంచి స్కిల్ ఉన్న ఆ రోజు ఏం జరిగింది? మీకు మంచి ఇంటర్వ్యూ జరుగుతుంది, మంచిగా స్కిల్ ఉంది, మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని అడిగారు, బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని అడగటం వల్ల బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే, అండ్ యూ ఆర్ గివింగ్ ఛాన్స్ టు ది ఇంటర్వ్యూవర్ టు ఆస్క్ మోర్ క్వశ్చన్స్. ఓకే, మీరు ఇంకా ఇంటర్వ్యూర్కి ఛాన్స్ ఇస్తున్నారు అనమాట టు ఆస్క్ మోర్ క్వశ్చన్స్ టు యూ. అలా క్వశ్చన్స్ ఎక్కువ అయ్యేకుంది మీకేంటంటే సమాధానాలు తక్కువైపోతుంటే మీకు విన్నింగ్ ఛాన్స్ అంటే ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసే ఛాన్స్ ఏంటంటే తగ్గిపోతూ ఉంటుంది. ఛాన్స్ ఆఫ్ క్రాకింగ్ దట్ ఇంటర్వ్యూ, లైక్ మనకి ఇంకా ఛాన్స్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. సో డోంట్ ట్రై టు యాడ్ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ రెజ్యూమేస్. బీ క్లియర్ అండ్ కాన్సైజ్గా మంచి ఇన్ఫర్మేషన్ పెట్టండి. వాట్ యు నో, మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసో ఆ ఇన్ఫర్మేషనే పెట్టండి. వైల్ యూ మైట్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ వర్క్ ఆర్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్,
ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ రెజ్యూమే బ్రీఫ్ యాజ్ పాసిబుల్ యాజ్ వితౌట్ లివింగ్ అవుట్ ఏ కీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా, లైక్ ఎడ్యుకేషన్ అని. సో ఇది ఉంది చూసారు కదా, యూ మైట్ హ్యావ్ వర్క్ లైక్ ఇది ఒక్కటి. సో ఈ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కానీ వర్క్ ఇన్ఫర్మేషన్ కానీ మనం ఎలా పెడతామంటే, ఎడ్యుకేషనల్ గురించి ఇట్లా ఒక బాక్స్ కొడతామండి. ఓకే, ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ రెజ్యూమేస్, దే యూస్ టు డ్రా లైక్ దిస్. ఒక బాక్స్ కొడతారు. ఈ బాక్స్ ఏంటంటే ఒక హాఫ్ పేజ్ ఉంటుంది, అవునా కాదా? హాఫ్ పేజ్ ఉంటుంది. సో ఇలా ఒక బాక్స్ కొట్టేసి, ఓకే, ఈ టేబుల్లో దే విల్ కీప్ లైక్, వాళ్ళు ఏంటంటే నేను ఇక్కడ బీటెక్ చదివిన, ఇక్కడ ఎంత, ఇక్కడ నేను మార్క్స్ వచ్చినాయి అంటారు. అది యు ఆర్ వేస్టింగ్ ఆల్మోస్ట్ 75 to 50% ఆఫ్ పేజ్. ఓకే, ఆ పేజ్ని వేస్ట్ చేస్తున్నారు. సో డోంట్ ట్రై టు వేస్ట్ యువర్ లైక్, ఏమంటాం, ఆ పేజ్ని వేస్ట్ చేయకండి. యూ నీడ్ టు గివ్ యువర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది కూడా రిలవెంటే, బట్ దిస్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్. లిటరల్గా చెప్తున్నా, సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్. ఓకే, ఈ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ ఇన్ యువర్ రెజ్యూమే. ఏమంటారు చెప్పండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి రెజ్యూమేలో? ఏది? స్కిల్ సెట్. ఎగ్జాక్ట్లీ, స్కిల్ సెట్. అనదర్ వన్ ప్రాజెక్ట్స్. ఓకే, ప్రాజెక్ట్స్, స్కిల్ సెట్, ఎక్స్పీరియన్స్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ప్రాజెక్ట్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవే చూస్తారా? ఇప్పుడు మీరు ఎక్స్ అనే కంపెనీకి అప్లై చేశారండి. ఎక్స్ అనే కంపెనీ ఏం చేస్తానంటే, ఒక ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంది. ఎక్స్ అనే కంపెనీ బి అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ వర్క్ చేస్తుంది బి అనే ప్రాజెక్ట్ మీద. సో దీనికి ఆల్మోస్ట్ సిమిలర్, ఒక 60% to 50% సిమిలర్లో మీ రెజ్యూమేలో కనిపించింది వాళ్ళకి. మీ రెజ్యూమేలో కనిపించింది. ఆహా, ఇంకా అర్థమైపోయింది. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారంటే, హీ నోస్ 50% ఆఫ్ అవర్ ప్రాజెక్ట్, హీ క్యాన్ లైక్, ఇప్పుడు మనం తీసుకుంటే ఇతన్ని 50% ఆఫ్ ప్రాజెక్ట్ని ఈజీగా అర్థం చేసుకోగలడు. సో మనకు ఆల్రెడీ అట్లా ప్రాజెక్ట్ టైంలో టైం ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 50% హీ క్యాన్ గ్రాబ్ ఇట్. ఓకే, తన రిమైనింగ్ 50% కూడా అర్థమైపోయింది. సో యూ నీడ్ టు షో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్, నాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ యువర్ సర్టిఫికేట్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే సర్టిఫికేట్స్ అండ్ ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోవు. ఓకే, బట్ యూ నీడ్ టు హ్యావ్ అంటే ఏంటంటే, ఎడ్యుకేషన్ అయితే పక్కా ఉండాలి. యూనిట్ టు బీ ఇన్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్. మంచిగా కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తే కొంచెం కొన్ని కంపెనీస్ ఎలా చూస్తాయి అంటే, ఇఫ్ హీఈస్ ఇన్ గుడ్ కాలేజ్ అండ్ గుడ్ సిజిపిఏ, దెన్ హీఈస్ మోర్ ఎలిజిబుల్. ఎందుకంటే కొన్ని టైమ్స్లో మనకి ఏం జరిగింది అంటే, స్కిల్ సెట్స్ అన్ని సేమ్ ఉంటాయి. కొన్ని ఒక 2 క్యాండిడేట్స్, అన్నీ అని చెప్పట్లేదు, కొన్ని అయితే ఇలా కంపేర్ చేస్తాయండి. ఓకే, ఎందుకంటే రియల్ టైంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం ఇలా చూసిన దానికన్నా రియల్ టైంలో డిఫరెంట్ ఉంటుంది. సో దే విల్ కంపేర్ యూ బోత్. ఓకే, ఇద్దరు స్కిల్ సెట్స్ సేమ్, ఇద్దరు ప్రాజెక్ట్స్ సేమ్గా వర్క్ చేశారు, అన్నిట్లో సేమ్గా ఉన్నారు, బట్ దే నీడ్ వన్ గై. అప్పుడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటారు? ఒక ఐఐటి అని ఉన్నారు, లేకపోతే ఒక నార్మల్, ఇంకొకరు ఎవరంటే ఒక నార్మల్ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో టు హూమ్ దే విల్ ప్రిఫర్, ఎవరిని ప్రిఫర్ చేస్తారు చెప్పండి? మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే దే విల్ గో విత్ దిస్ గై. ఓకే, లిటరల్గా. సో లైక్ ఇది కొంచెం బాధగానే ఉంటుంది, బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ రిగార్డింగ్ ది కాలేజ్ అండ్ దేర్ సిజిపిఏ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద కాలేజ్. ఆల్ ది స్టఫ్ మేము బేస్ చేసుకుని కూడా ఉంటుంది అనమాట. వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఎందుకంటే దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ లిటరల్గా. ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేస్తే మనం ది బెస్ట్ వాళ్ళు కావాలనుకుంటాం కదా. సో అదే విధంగా ఎవ్రీ కంపెనీ విల్ థింక్ లైక్ దట్. ఓకే, వీ నీడ్ టు బీ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ కంపెనీస్ employers. Okay, we need to be in place of that employers. They will think like this. So that's the reason we need to be very very good in skill set. Okay, and also uh, your education also will add some like it will be masala, like ఒక మసాలా లాగా యాడ్ అయిపోయింది అనమాట మీ దానికి. అప్పుడు ఇంకా ఎక్కువ డెలిషియస్ రెసిపీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ నీడ్ టు బి వెరీ like confident and very good in this academics, all this stuff also. But I am not asking you, most of us like completed our colleges and we have graduated from the colleges, so we don't need all the stuff. But you need to be good in your projects first of all. Okay, ప్రాజెక్ట్స్ మీద 75% ఆఫ్ వెయిటేజ్ పడిద్ది రెజ్యూమే. పక్కా వెయిటేజ్ పడిద్ది. రిమైనింగ్ ఒక 20% ఏంటంటే మీ స్కిల్ సెట్ మీద పడిద్ది. అక్కడ స్కిల్ చూస్తారు, రిమైనింగ్ 5% ఇంకా పేజ్ మొత్తం చూసుకుంటారు. ఓకే, రిమైనింగ్ థింగ్స్, ఆ నేమ్ కానీ, అడ్రస్ కానీ, లేకపోతే లొకేషన్ ఏది ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పి ఇవి చూసుకుంటారు.
వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ కూడా మీరు మంచిగా లింక్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఏది గిటబ్ లింక్ అయితే పక్కా అక్కడ ప్రొవైడ్ చేయాలి ఎక్కడో చోట. ఓకే. సో ఐ హావ్ వర్క్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్స్. ప్రూఫ్ లేని ప్రాజెక్ట్స్ పెట్టకండి. మళ్ళీ చెప్తున్నా, ప్రూఫ్ లేని ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడో ఒకసారి చేసేలే అండి, లైక్ 2016లో చేశాను, కాకపోతే అది ఎక్కడ సేవ్ చేసుకోలేదు, ఎక్కడికో వెళ్ళిపోయిందని ఇలాంటి మాటలు మాత్రం అసలు చెప్పకూడదు. సో యూ నీడ్ టు షో దట్ ప్రాజెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ డన్ దట్ ప్రాజెక్ట్, యూ నీడ్ టు షో ఇట్. ఓకే. డోంట్ యాక్ట్ లైక్ స్మార్ట్. ఓకే. ఒక స్మార్ట్గా మనం యాక్ట్ చేసి అప్పుడెప్పుడో చేశాను, ఇప్పుడెప్పుడో చేశాను అని చెప్పి వాళ్ళ దగ్గర అట్లా చెప్తే దే విల్ నాట్ సే ఎనీథింగ్. వాళ్ళు మనకి ఏం చెప్పరు అనమాట. దే విల్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ది బ్రెయిన్ అండ్ దే విల్ గివ్ యూ రివ్యూ ఫర్ యూ. Okay, after the interview they will give some review for you. On that review they will give definitely the bad review. ఎందుకంటే don't say like that. The projects which you having like in your pocket, like మీ దగ్గర ఇప్పుడు ఇమీడియట్ గా చూపించమన్నా ఆ ప్రాజెక్ట్ చూపించాలి. అలాంటి ఎప్పుడు చూపిస్తారు, ఎక్కడ చూపిస్తారంటే గిటబ్. ఓకే. గిటబ్ లో కానివ్వండి, లేకపోతే ఏమన్నా మీకు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి సమ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. లైక్ నేను ప్లాట్ఫామ్స్ మర్చిపోయినా. సో సమ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. So they will work on that platforms. They will try to do some penetration testing. So they will try to find the bugs. Okay. uh, okay, they will try to like add some do some hackings, bugs find చేయటం వేరే వేరే వెబ్సైట్స్. సో ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో అలాంటి ప్రొఫైల్స్ కానీ హ్యాకర్ ర్యాంక్ ప్రొఫైల్స్ కానీ ఇలాంటి యాడ్ చేయటం పక్కా అయితే ఉండాలండి. ఓకే. ఇంక్రీజ్ యువర్ లైక్ అవి ఎక్కువ ఇంక్రీజ్ చేస్తాయి అనమాట షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్. యూజ్ యాక్టివ్ లాంగ్వేజ్. మంచి లాంగ్వేజ్ని యూజ్ చేయండి. ఓకే. ద రెజ్యూమే షుడ్ బి రిటర్న్ ఇన్ యూజింగ్ యాక్టివ్ లాంగ్వేజ్. ఒక మంచి లాంగ్వేజ్ని అయితే యూజ్ చేయాలి. సో ఓకే. సో without irrelevant words, without any irrelevant words. This means using power words such as achieved and completed or accomplished. If your resume is too long or seems hard to read, you should consider making sentence shorter or ideas more concise. నేను ఇందాక నుంచి చెప్తుంది కూడా అదే. ఓకే. కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ నుంచి మీరు ఏంటంటే పెద్ద పెద్ద మీనింగ్స్ క్రియేట్ చేస్తారనమాట. అలాంటి ఎక్కువ పేజెస్ వచ్చే వర్డ్స్ని ఉపయోగించకండి. ఓకే. దే విల్ బికమ్ లైక్ 5 or 6 పేజెస్ అయిపోయింది మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తే. సో దెన్ యూజ్ సమ్ కీవర్డ్స్. ఓకే. యూ నీడ్ టు యూజ్ సమ్ very simple language and keywords. So it will try to, you need to try to end that about that project or on what you have worked in 4 or 5 lines. Don't add more projects also. Okay. Add your top projects. Me top projects add చేయండి. These projects will definitely on the industrial level అనుకున్నప్పుడే యాడ్ చేయండి. దట్ విల్ బి గ్రేట్. ఓకే. అది చాలా బాగుంటుంది. సో లాంగ్వేజ్ అయితే చాలా ఇంపార్టెంట్. యూ గైస్ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అండ్ కాల్ అటెన్షన్ టు ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్. ఓకే. Instead of listing your job duties under the experience section, okay, select your top 3 or 4 most important achievements in your each role. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. మీరు ప్రతి రోల్లో ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీకి పక్క మీరు ఏదో ఒక టైప్ ఆఫ్ హెల్ప్ అయితే చేస్తుంటారు. ఓకే. సో ఎలాంటి హెల్ప్? ఇప్పుడు సపోజ్ మీకు ఆండ్రాయిడ్లో కానీ లేకపోతే ఏదన్నా డిఫరెంట్ డొమైన్లో వర్క్ చేస్తున్నారు. సో ఆ డొమైన్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు మీ రెస్పెక్టివ్ డొమైన్స్, ఇప్పుడు డేటా సైన్స్ డొమైన్లోనే వర్క్ చేస్తున్నా, దే విల్ ఆస్క్ మీ అబౌట్ ద మార్కెటింగ్ సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలని అడిగారు నన్ను. సో ఐ విల్ యూస్ టు సే లైక్ దిస్. ఓకే. So you need to do like you need to add some discounts and you need to remove some discounts. The price should be acceptable by everyone. Okay. The price should be affordable for everyone అని చెప్పి ఇలాంటివి కొన్ని చెప్పాను అనమాట. సో దట్ విల్ బి మై అచీవ్మెంట్. ఇఫ్ దే హ్యావ్ used my idea in that project, అది నా అచీవ్మెంట్ అయిపోయింది అనమాట. సో యూ నీడ్ టు యాడ్ దట్ అచీవ్మెంట్స్. ఓకే. మీ అచీవ్మెంట్స్ అయితే పక్కా యాడ్ చేయాలి. ది బెస్ట్ అచీవ్మెంట్స్. యూ ఆల్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ అచీవ్మెంట్స్. ఓకే. ప్రతి ఒక్కరికి కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి మీ ప్రాజెక్ట్లో కానీ మీ కంపెనీలో కానీ. యూనిట్ టు యాడ్ అండ్ యూనిట్ టు యూజ్ దోస్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్. ఓకే. సో సారీ, ఇన్ యువర్ రెజ్యూమేస్. సో అప్పుడు ఏంటంటే మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది అనమాట. మన ఇంటర్వ్యూవర్కి మంచి ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. సో యూ మైట్ ఆల్సో కన్సిడర్ ఇంక్లూడింగ్ సపరేట్ అచీవ్మెంట్స్ ఆర్ స్కిల్స్ సెక్షన్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. మీరు ఒక సపరేట్ అచీవ్మెంట్స్ కానీ స్కిల్ సెక్షన్ కానీ పెట్టుకోవాలండి. ఓకే. సో స్కిల్ సెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు స్కిల్స్ కూడా విడతీయాలి. ఓకే. మీరు ఒకవేళ ఐటీ డొమైన్కి వస్తున్నారు అనుకోండి, ఐటీ డొమైన్లో డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. లైక్
క్లౌడ్లో వర్క్ చేస్తుంటే సో క్లౌడ్ స్కిల్స్ అని చెప్పి కానీ క్లౌడ్లో డిఫరెంట్ క్లౌడ్స్ వచ్చింది, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఓకే, సమ్ ఎక్స్వైజెడ్. ఇంకా క్లౌడ్లో వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుసు ఆ, ఎలాంటివి ఉంటాయో స్కిల్స్ వాళ్ళకి. తర్వాత వాళ్ళకి ఓఎస్ ఉంటుంది. ఓఎస్లో ఏంటి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చు, లైక్ లైనెక్స్ కానీ, ఖాళీ లైనెక్స్ కానీ, విండోస్ కానీ, ఇలాంటి స్కిల్స్. అంటే ఒక చిన్న టేబుల్ ఉండాలి, ఇట్ షుడ్ బి కవర్ ఆల్ ది స్కిల్స్. ఇట్లా స్కిల్స్ అన్నిటిని కవర్ చేసేటట్టు ఉండాలి ఆ టేబుల్. మీరు స్కిల్ అని చెప్పేసరికి నేను ఇప్పుడు లైనెక్స్ అనగానే, లైనెక్స్ ఈజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్ ఇంజనీర్స్ అని చెప్పి ఇట్లా పెద్ద పెద్ద లైన్స్లో పెట్టారనుకోండి, ఇట్స్ నాట్ ఎ గ్రేట్. లైక్ మీరు ఎక్కువ స్కిల్స్ యాడ్ చేయలేరు అక్కడ. అక్కడ ఏం చేస్తారంటే పైన ఆపరేటింగ్ సిస్టమ్ స్కిల్స్ అని చెప్పి ఐనో, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ స్కిల్స్ అని చెప్పి ఐనో విండోస్, ఐనో లైనెక్స్, ఐ హ్యావ్ వర్క్డ్ విత్ సమ్ రెడ్ హ్యాట్, ఐ వర్క్డ్ విత్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనెక్స్ లైక్ సెంటోఎస్, ఇలాంటి వాటితో వర్క్ చేశారని చెప్పి మీరు చెప్పుకోవచ్చు. ఓకే, దట్ విల్ బి గ్రేట్. అండ్ అలాంటివి ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈజీగా అర్థమైంది, యు నో లాట్ ఆఫ్ స్కిల్స్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్స్, సో వి కెన్ హైర్ యూ అని చెప్పి. ఓకేనా? సో చూజ్ అప్రోప్రియేట్ మార్జిన్స్. ఇప్పుడు మనం చాలా అప్రోప్రియేట్గా ఉండాలి. ఇప్పుడు రౌండ్ ఉంది కదా, సో ఈ రౌండ్ అయితే ఈక్వల్గా పెట్టండి, జస్ట్ 1.5 ఇంచెస్ అని ఇట్లా ఇట్లా పెట్టుకోండి. ఓకే, సో డోంట్ గో లైక్ ఇట్లా. ఈ మార్జిన్స్ అయితే కరెక్ట్ సైజులో ఉండాలా. ఓకే, అండ్ ద స్పేస్ మళ్ళీ వర్డ్స్కి మధ్య స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ కూడా చాలా తక్కువ పెట్టుకోండి. లైక్ నీట్గా అర్థమయ్యే విధంగా నీట్గా ఉండాలి. ఓకే, లైక్ 1 ఇంచ్, 1.5 ఇంచ్ ఇలాంటి వాడండి. ఇక్కడ చూడండి, టిపికల్లీ యూ షుడ్ యూజ్ 1 ఇంచ్ మార్జిన్ సైజ్ ఆన్ ఆర్ యువర్ slides. Same పెట్టుకోండి, and single space between the lines. If you have too much white space, you might consider making your resume spaced 1.5 or 1.5. And you can also increase your margins if you want to find difficult to fill your resume, but they should be step below 2 inches. ఓకే, 2 ఇంచ్కి బిలో అయితే పెట్టుకోండి. నేనేమంటానంటే యావరేజ్గా 1.5 పెట్టుకోండి అని చెప్తా, ఎందుకంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ఫిల్ అప్ యువర్ రెజ్యూమే. ఓకే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్కువ వర్డ్స్ లేవు నా దగ్గర యాడ్ చేయడానికి అనుకుంటే 1.5 అయితే పక్కా పెట్టుకోండి. దెన్ ఇట్ విల్ బి లైక్ గుడ్ టు సీ. ఓకే, యూజ్ A4 షీట్స్, డోంట్ యూజ్ లైక్ ఏం పడితే యూజ్ చేయకుండా కొంచెం నీట్గా A4 షీట్స్లో అయితే మీరు మీ రెజ్యూమే అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, యా, దట్స్ ఇట్. ఇంకా లైక్ ఇవి అయితే పక్కా వాడండి. నేను ఇప్పుడు దా చెప్పినవి అయితే పక్కా మీ రెజ్యూమేలు అయితే పక్కా ఇలాంటివన్నీ యూజ్ చేయండి. ఇవి యూజ్ చేయటం వల్ల చాలా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను ఇప్పుడు అడగొచ్చు రెజ్యూమే గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. కమాన్, అర్థమైంది కదా సెషన్ అయితే, రెజ్యూమేని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఎంత ఎంత ఉండాలి అని చెప్పి. ఈజ్ ఇట్ డిడ్ యు గాట్ ఇట్? యా, ఐ విల్ సెండ్ యూ వన్ రెజ్యూమే. ఓకే, రాంగ్ రెజ్యూమే, రైట్ రెజ్యూమే అని చెప్పి రెండు పంపిస్తా, ఎలా చేయకూడదు ఎలా చేయాలి అని చెప్పి. సో యూ క్యాన్ గో త్రూ దట్ రెజ్యూమేస్. ఓకే, సో నేను వాటి మీద అవి అనుకోలేదు, సో ల్యాప్టాప్ ఇప్పుడే పంపించాను. యా, ఒక్క నిమిషం, ఐ విల్ కమ్ ఫ్రమ్ స్టార్టింగ్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అచీవ్మెంట్స్, let me go through this. Should we mention about our strengths? Yeah, you can mention our strengths also. Okay, అది కమ్యూనికేషన్ స్కిల్స్ అని కూడా పెట్టుకోండి, మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి దాంట్లో స్ట్రెంగ్స్ కానీ. ఓకే, యువర్ లీడర్షిప్ స్కిల్స్ అని చెప్పి ఇలాంటివి కూడా చెప్పడం పెట్టుకోండి. ఓకే, నేను ఇందాక స్కిల్ బోర్డ్ చెప్పా కదా, ఒకటి స్కిల్ బోర్డు, ఆ టేబుల్ లాంటిది, ఆ టేబుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెట్టుకోండి. ఎవ్రీ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, విచ్ లాంగ్వేజ్ యూ నో, మీకు ఏ లాంగ్వేజ్లో వచ్చో కూడా పెట్టాలి. ఓకే, దట్ విల్ బి గుడ్. Resume files and yeah, I will send it. So how about freshers? How about career gap students? So career gap students ఉంటారు కదా, సో మీరైతే వాట్ యూ హ్యావ్ డన్ అప్ టు ఇప్పుడు దాకా ఏం చేశారో పెట్టేయండి. సో మీరు ఎక్కువ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. యూ డోంట్ నీడ్ టు ఇంక్లూడ్ ఎనీ టైప్ ఆఫ్
ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇంక్లూడ్ చేయకండి. ఓకే, ఎందుకంటే మీకు ఎలాగో ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, చేయకండి. ఒకవేళ ఉందంటే ఎప్పుడు దాకా ఉందో అది చేయండి, అండ్ ఏ ప్రాజెక్ట్లో చేశారో కూడా అదే పెట్టండి, సరిపోద్ది. ఓకే, దే డోంట్ టేక్ కన్సిడర్, లైక్ దే డోంట్ కన్సిడర్ అనమాట. బట్ ప్రెజెంట్ చేసిన ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఇప్పుడు సపోజ్ మీ కెరియర్ గ్యాప్ ఉంది, కెరియర్ గ్యాప్ ముందల మీరు ఏదో ఒక XYZ అనే టెక్నాలజీలో వర్క్ చేశారు, ఏదో పాత టెక్నాలజీలో వర్క్ చేశారు, ఓల్డ్ టెక్నాలజీ. నౌ యు ఆర్ ట్రైంగ్ టు షిఫ్ట్ టు డెవాప్స్ ఆర్ డేటా సైన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ జావా ఆర్ సంథింగ్ XYZ. సో మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, యూ నీడ్ టు మెన్షన్ లాట్ అబౌట్ దిస్ టెక్నాలజీ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకే, ఈ రెజ్యూమే ఎలా ఉండాలంటే ఆ టెక్నాలజీస్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి, అండ్ మీ ప్రీవియస్ స్కిల్స్ కూడా లాస్ట్లో యాడ్ చేయాలా, లాస్ట్లో ఉండాలి, టాప్లో ఈ స్కిల్స్ ఎక్కువగా చూపిస్తూ ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళకి ఎక్కువ అర్థమైపోయింది. సో యూ నో ది స్కిల్స్, యూ హ్యావ్ ది స్కిల్స్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్, అచీవ్మెంట్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అచీవ్మెంట్స్ ఉంటాయని. ఓకే, వర్క్ చేసిన వాళ్ళకి ఉంటుంది, పర్టికులర్గా ఫ్రెషర్స్కి ఎలాంటివి. ఫ్రెషర్స్ కండి మీకు మహా అయితే 1 పేజ్ రెజ్యూమే మీరు క్రియేట్ చేస్తారండి. ఓకే, యూ విల్ క్రియేట్ ఓన్లీ 1 పేజ్ రెజ్యూమే. ఓకే, మ్యాక్స్ 1.5 పేజ్ రెజ్యూమేనే మీరు చేయగలరు, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు. సో మీరు కూడా అప్లై చేసే ఈ ఫ్రెషర్స్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏమి అప్లై చేయరు. మీ దాంట్లో ఎక్కువే ఉంటాయి, మీ స్కిల్స్ గురించి ఉంటుంది, మీ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువ పెట్టండి. అండ్ మీ కాలేజీ గురించి, మీ కాలేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, అవి ఎక్కువ పెట్టండి. మీ పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏం వర్క్ చేస్తారో పెట్టండి. ఇంటర్న్షిప్ చేస్తే ఇంటర్న్షిప్ పెట్టండి. ఓకే, మీ కాలేజీ గురించి ఒక 2 to 3 లైన్స్ చూపిస్తారు కాబట్టి అక్కడే ఫ్రెషర్స్ కాబట్టి కొంచెం ఎక్కువ చూపించవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు కాలేజెస్ గురించి ఓన్లీ 2 లైన్స్లో అయిపోవాలి. 2 లైన్స్ అంటే మీ ఏ ప్రాజెక్ట్, ఏ కాలేజీ, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక లైన్లో మీకు ఏ కంప్యూటర్ సైన్స్ అలాగా ఇది పెట్టడం అంతే, ఎక్కువ పెట్టకూడదు. ఓకేనా? సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి లైక్ ఆన్ టాప్. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్, గిటబ్ లింక్, అండ్ లింక్డ్ఇన్ లింక్, ఈ మూడు ఉండాలి. లింక్డ్ఇన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లింక్డ్ఇన్, గిటబ్ అండ్ పర్సనల్ ఫోన్ నెంబర్. ఓకే, అండ్ అడ్రస్ అంటారు కదా, సో అడ్రస్ ఇలాంటివి అయితే నేను ఎప్పుడైతే ఇంక్లూడ్ చేయలేదు నా రెజ్యూమెస్లో. సో I don't like to add my address. But if you want to add address, okay, very well, like మీరు ఎక్కడైతే యాడ్ చేస్తున్నారో లైక్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవి మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇదంతా పేజ్ అనుకోండి, సపోజ్ ఇదంతా పేజ్ అనుకోండి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కింద యాడ్ చేయాలి, పేజ్ కింద లాస్ట్లో. ఇలాగే సేమ్ ఇదే విధంగా ఇంకొక నెక్స్ట్ పేజ్లో చివరిలో మీ పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేసేయండి. ఇది జస్ట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్, లైక్ మీ అడ్రస్, ఓకే, మీ యొక్క అడ్రస్, నీ డేట్ ఆఫ్ బర్త్, నీకు ఏ లాంగ్వేజ్లో వచ్చో ఇవి. ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఏ కాలేజ్, మీ ఎంఎస్ ఎక్కడ చేశారు, బ్యాచిలర్స్ ఎక్కడ చేశారు, ఇవి రెండు ఉన్నా సరిపోద్ది, ఈ రెండు ఉండాలి. ఓకే, లేదు నాది హైయెస్ట్ బ్యాచిలర్స్ అనుకోండి, బ్యాచిలర్ ఎక్కడ చేశారు, దానికి ముందర సెకండ్ స్టాండర్డ్ అంటే సెకండ్ స్టాండర్డ్ ఎక్కడ చేశారు అని. సో నాన్ టెక్నికల్ వాళ్ళకి వస్తే నాన్ టెక్నికల్లో ఇలా ఉండొచ్చు, మార్కెటింగ్ ఇలాంటివి అయితే మీరు యాడ్ చేసుకోగలరు. లేదు అసలు నాన్ టెక్నికల్ నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ లైక్ మీకు అంత మంచిగా చెప్పుకునేంత నాన్ టెక్నికల్ వర్క్ కూడా అంత మంచిగా చెప్పుకునేంతది కూడా కాదు అనుకున్నప్పుడు మీరు ఎలా చేయాలంటే శిరీష, లైక్ ఎక్కువగా మీరు ఏ స్కిల్కి అయితే వెళ్తున్నారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకొక విధంగా చెప్పాలంటే మీరు ఒక ఫ్రెషర్ జాబ్కి అప్లై చేస్తున్నట్టు, ఫ్రెషర్గా ఒక ఆ టెక్నాలజీ పరంగా అప్లై చేస్తున్నట్టు అంతే అనుకోండి. ఇంకా డోంట్ గో ఫర్ ది ఎక్స్ట్రా. ఓకేనా? సో నెక్స్ట్, సార్ యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద డిఫరెంట్ డొమైన్ అండ్ ట్రైంగ్ టు స్విచ్ టు డెవాప్స్, then I will not be working as a real-time employee, right? Then how will I get projects and GitHub account to tell in the interview? Yeah, దివ్య, నేను ప్రాజెక్ట్స్ గిటబ్ అకౌంట్ అంటుంది మన పర్సనల్. ఓకే, నువ్వు పర్సనల్గా ఒక కోర్స్ చేస్తున్నావు ఇప్పుడు, చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసావు అనుకో, ఆ ప్రాజెక్ట్ చేస్తున్నావు, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉంది ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలనిపించింది, నువ్వు చదువుకునేటప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటి వర్కులు చేయాలనిపించింది, సో అలాంటివన్నీ గిటబ్లో స్టోర్ చేసేసుకో. ఓకే, ట్రై టు కీప్ ఇన్ గిటబ్, డోంట్ ఒక మీకు సిస్టంలో పెట్టేసుకుని అంతే ఉండకు. ఓకే, ట్రై టు కీప్ ఇన్ గిటబ్. నేను లైక్ మీరు ఆ డొమైన్లోనే ఉండాలి, ఆ డొమైన్లో ప్రాజెక్ట్స్ అని కాదు. ఇప్పుడు నేను
నా డొమైన్‌లో వర్క్ చేసిన ఐ నీడ్ టు వర్క్ ఆన్ సమ్ సెపరేట్ ప్రాజెక్ట్ పర్సనల్లీ. ఎందుకంటే రేపు నేను నా కంపెనీ ప్రాజెక్ట్, నా కంపెనీ కోడ్, నేను వర్క్ చేస్తున్న కంపెనీ ప్రాజెక్ట్ కోడ్ చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉంటది. ఐ కాంట్ షో దట్ కోడ్ ఆర్ దట్ వర్క్ ఆర్ దట్ ఐడియాస్ ఆల్సో. నేను వాటిని చూపియకూడదు ఎక్కడ. బికాజ్ ఇఫ్ ఐఎమ్ గోనా సే దట్ ఐడియా టు ది న్యూ ఎంప్లాయర్ అండ్ దే మే ఇంప్లిమెంట్ అండ్ ఇట్ విల్ బి లైక్ సమ్ ఓకే సమ్ లీగల్ ఇష్యూస్. సో అలాంటి టైంలో ఏంది, మనం ఎక్కువ మనం పర్సనల్గా ఎలా చేసాం, మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ ఏమేమి వర్క్ చేశారు, ఆ ప్రాజెక్ట్లో దాని గురించి చేయాలి. ప్రాజెక్ట్ యొక్క ఐడియా గురించి అయితే అస్సలు చేయకండి. ఐడియా ఒక ఈ ప్రాజెక్ట్ అంటే ఇది అని. సో కొన్ని యూనిక్ ఐడియా ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. ఎక్కువ మ్యాక్స్ నార్మల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు ఒక యాప్ తయారు చేస్తున్నారు, ఒక కంపెనీకి యాప్ తయారు చేస్తారంటే ఆ యాప్ ఎవరైనా యూజ్ చేసేదే కాబట్టి యూ డోంట్ వాంట్ టు కీప్ ఎవ్రీథింగ్ లైక్ సీక్రెట్. సో దట్ విల్ బి లైక్ ఓపెన్ సోర్స్డ్ కాబట్టి ఆ యాప్ అందరూ యూజ్ చేస్తారు కాబట్టి, సో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ యాప్ అట్ దట్ పాయింట్, ఎట్ దిస్ పాయింట్ అని చెప్పి ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను బ్రో, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్కి చేస్తాను. సో యూ క్యాన్ డూ ఇట్. ఓకే, మీరు ఆ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ ఆ మీరు ఆ రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఐటీ డొమైన్కి సంబంధించిందే పెట్టేయండి. ఓకే, ఐఎమ్ సిఎస్సి గ్రాడ్యుయేట్ బట్ నాకు 2 years కాంటాక్ట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. యా జస్ట్ నేను చెప్పా కదా. సో ఓల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకోవచ్చు మీకు అవసరం. లైక్ అది లైక్ ఎలా అంటే మీరు మార్కెటింగ్ ఇలాంటివి అయితే ఒక పెద్ద పెద్ద ఫీల్డ్స్ ఉంటాయి మీరు వర్క్ చేసే, అవి అయితే పెట్టుకోవచ్చండి. ఓకే. లేదు లేదు, మీకు అంటే పెట్టకపోతే బెటర్ అని కాదు, మీరు సిఎస్సి నుంచి వచ్చారు కాబట్టి చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కువ టెక్నికల్ గురించే పెట్టుకోవచ్చు. అసలు అవసరం కూడా ఉండదు లెక్క అయితే. కానీ నాన్ టెక్నికల్ నుంచి వచ్చేవాళ్ళు కొంచెమన్నా పెట్టుకోవాలా. ఎందుకంటే దే నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ లాస్ట్ రోల్ ఆల్సో, వాళ్ళ లాస్ట్ రోల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కాక ఇప్పుడు మీరు నాన్ టెక్నికల్, ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, మీరు టెక్నికల్ నుంచి టెక్నికల్లోకి వెళ్తున్నారు. సో 2018లో పాస్డ్ అవుట్ అయ్యారు మీరు. 2018లో పాస్డ్ అవుట్ అయ్యాను, ఇప్పుడు దాకా నేను నాన్ టెక్నికల్లో వర్క్ చేశాను కాబట్టి ఆ, సో వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడిగేది ఏంటంటే లాస్ట్ 2 years ఏం చేసావు అని అడుగుతారు. సో మీరు అప్పుడు ఏం చెప్తారు, ఐ హావ్ వర్క్డ్ ఇన్ సమ్ XYZ ఫీల్డ్ అని చెప్తారు. సో దెన్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు రైజ్ ఏ క్వశ్చన్ ఫర్, ఎందుకంటే ఒక రౌండ్ ఉండదండి, ఇట్ విల్ బి మల్టిపుల్ రౌండ్స్ ఫర్ యూ. సో ఏదో ఒక రౌండ్లో ఆ క్వశ్చన్ అయితే పక్కా రైజ్ అయింది. సో జస్ట్ యాడ్ అట్లీస్ట్ ఒక ఫ్యూ లైన్స్, ఒక 2 or 3 lines, ఒక మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి యాడ్ చేయండి. దట్ విల్ బి మోర్ ఇనఫ్ ఫర్ యూ. అండ్ ఒకవేళ దాంట్లో మీరు లీడర్షిప్ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, లీడర్షిప్ గురించి ఎక్కువ యాడ్ చేసుకోండి. సో దట్ విల్ మేక్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ. ఓకే. సో వే షుడ్ ఐ మెన్షన్ మై ఎడ్యుకేషన్ ఎట్ లాస్ట్. ఓకే, సెకండ్ పేజ్ లాస్ట్లో కానీ ఫస్ట్, ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ పేజ్ టాప్లోనే పెట్టేయండి. ఫ్రెషర్స్కి టాప్లో ఉండాలి ఎడ్యుకేషన్, అండ్ ఎక్స్పీరియన్స్డ్కి లాస్ట్లో, పేజ్ లాస్ట్లో ఉండాలి ఎడ్యుకేషన్. ఫ్రెషర్స్కి అయితే టాప్లో, ఎడ్యుకేషనల్ వరకు అయితే లాస్ట్లో. ఏదన్నా మీ స్కిల్ సెట్, ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ ఉండి సమ్మరీ చెప్పారనుకోండి మీ గురించి అంతా, తర్వాత మీకు ఒక స్కిల్ సెట్ చెప్పారనుకోండి, ఇక్కడ మీ యొక్క ఆ, మీ యొక్క ఏమడిగారు, లైక్ మీ గురించి, లైక్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెప్పండి ఇక్కడ. యా యా సుందర్, లైక్ నేను అదే ఒకటే చెప్తున్నా, మీరు మీ రెజ్యూమే ఎప్పుడైతే నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్లోకి వస్తున్నారో మొత్తం టెక్నికల్గా ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇంక ఇప్పుడు చెప్పగలరు, ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్, ఐ హ్యావ్ వర్క్ ఇన్ ఏ సివిల్ ఇంజనీరింగ్, సో ఐ కాంట్ సే నథింగ్, లైక్ దాని గురించి ఏముండదు కాబట్టి. సో ఒక 2 3 లైన్లు పెట్టేసేయండి, మిగతాదంతా మీ గురించి మొత్తం టెక్నికల్ గురించే ఎక్స్ప్లెయిన్ చేయండి, టెక్నికల్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. ఓకే. యా అన్పెయిడ్ ఏం చేసుకోను, అన్పెయిడ్ ఆల్సో ఏ గుడ్ వన్. ఓకే, డోంట్, యు ఆర్ నాట్ గోన్ మెన్షన్ ఇట్. ఓకే, నాకు ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చారని చెప్పి మెన్షన్ చేయరండి అక్కడ. సో కాల్స్ అయితే పక్కా వస్తాయి, ఎందుకంటే ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్, అది పెయిడా నా అన్పెయిడా అని కాదు. ఓకే. సో ప్రెసెంట్ మేము ఎప్పుడు డెవాప్స్ కోర్స్ చేస్తున్నాం, ఇప్పుడు ఇప్పుడు డెవాప్స్ కోర్స్ చేస్తున్నాం కదా. యా యు ఆర్ పర్సీవింగ్ ఆర్ యు ఆర్ డూయింగ్ దిస్ కోర్స్ అని చెప్పేయండి. ఓకే, ప్రెసెంట్ ఐఎమ్ లెర్నింగ్ దిస్ కోర్స్ ఇన్ దిస్ కంపెనీ, సో ఇన్ దిస్ ఎడ్యుటెక్, సో ఐఎమ్ డూయింగ్ దీస్ థింగ్స్ అని చెప్పేయండి. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే, రనోత్ సతీష్. ఓకే. సో మీరు చెప్పేయచ్చు, మీరు లైక్ ఐఎమ్ డూయింగ్ దిస్ కోర్స్ నౌ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ డెవాప్స్, లేకపోతే లైక్
ఐఎమ్ వర్కింగ్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్ ఇన్ డెవాప్స్. ఐఎమ్ లైక్ ఇట్లా చెప్పేయచ్చు. ఒకవేళ చదువుకుంటున్నారు అనుకోండి, చదువుకుంటా కోర్సు ఐఎమ్ పర్సూయింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ అని చెప్పి ఇలా చెప్పేయచ్చు. ఓకే, అండ్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ దిస్ కోర్స్ అని చెప్పి ఇలా కూడా చెప్పేయచ్చు. స్టిల్ ఆ కోర్సు డేట్ పెడతారు, ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఈ కోర్స్ చేశానని చెప్పి పైన డేట్స్ ఇంక్లూడ్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ కోర్సు ఇక్కడ నుంచి ఇక్కడ చేశానని చేసినప్పుడు ప్రెసెంట్ అని పెడితే ఇంకా మీరు చేస్తున్నట్టే ఆ కోర్సు. సో దే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ దట్ కోర్స్, స్టిల్ యు ఆర్ డూయింగ్ దట్ కోర్స్, దట్స్ ఇట్. ఓకే. యా, యా, దట్స్ ఇట్ గైస్. లైక్ ఎనీ మోర్ డౌట్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? So I will try to share some example resumes for you. I will try to do some research and I will share you. Okay. Yeah, photo is very important. I forgot to say about this. Photo is very important. It should be on rounded photo పెట్టేసేయండి. Okay, rounded photo with your name and with your goal. I'm interested to do this అని చెప్పి పెట్టేసేయచ్చు. Okay, rounded photo పెట్టేసి. Thank you all. I hope you got it. Okay. So if you have any doubts, you can message us. Okay. Sir, I'm right now working as a teaching faculty for BTech student from 2014 to till no. If I have, yeah, ఒకటి లైక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి ఒకటి చెప్తున్నా. సో యాక్చువల్ ఐ డోంట్ ఎంకరేజ్ దీస్ థింగ్స్. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే నేను మీకోసమే నేను ఎంకరేజ్ చేయను అని చెప్తాను, మీ అందరి కోసం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ మీన్స్ వీఆర్ ట్రయింగ్ టు బ్లేమ్ అస్. లేకపోతే మీకు నమ్మకం ఉంటే వెళ్ళొచ్చండి అలాంటి పాత్రలు. నమ్మకం లేదు, మీరు ఒకవేళ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే చాలా నవ్వులు పాలైనట్టు అనిపించిద్ది. ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసిన, ఓకే, మనం అక్కడ వర్క్ చేయలేకపోయినా చాలా కష్టమైద్దండి. నేను ఒకటే చెప్తాను, మీకు అంత నమ్మకం ఉందా, ఓకే, యూ కెన్ డూ ఇట్. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెవాప్స్ ఇంజనీర్ లాగా మీరు వర్క్ చేయగలరా? 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెవాప్స్ ఇంజనీర్ లాగా మీరు చేయగలరా అనే నమ్మకం ఉన్నప్పుడే యూ నీడ్ టు డూ ఆల్ దిస్ స్టఫ్ అండి. డోంట్ బిలీవ్ యూట్యూబ్ వీడియోస్. ఓకే, యూట్యూబ్లో చాలా మంది ఏంటంటే ఇలా పెడుతున్నారనమాట. నాకైతే ఇంతవరకు తెలియదు ఇది, బట్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ ఫేమస్. దే ఆర్ డూయింగ్ వీడియోస్. ఐ డోంట్ నో వై దే ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్. I don't know really, literally. So you guys need to be more confident what you are doing on what you are working. The skill set is very important. From last 2 days, what I'm talking, like నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఫ్రమ్ లాస్ట్ 2 sessions, it should be like very genuine. Like you need to come with very genuine things. So ఒకవేళ you are trying to go in some another way, then please మీరు మీ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకోనండి. ఎందుకంటే రెజ్యూమే ప్రిపేర్ చేసిన, ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న అన్ని సెకండరీ. కానీ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయలేకపోతే మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది డైలీ. ఒక ఏంటంటే ఎవరో చేశారు మనం చేయాలని కాదు, కొంతమందికి ఏంటంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోయిద్దండి. ఓకే, సో ఐఎమ్ నాట్, నాకు జాబ్ రావట్లేదు. ఐ హ్యావ్ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ వేస్లో నేను ట్రై చేశాను. యు ఆర్ ట్రైంగ్ టు గెట్ ఎ జాబ్ బట్ నాట్ ది స్కిల్. ఓకే, యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్. యు ఆర్ ట్రైంగ్ టు గెట్ ఎ జాబ్ అండి. ఓకే, ఇక్కడ అందరికీ చెప్తున్నా, డోంట్ ట్రై టు గెట్ ఎ జాబ్, ట్రై టు గెట్ ఎ స్కిల్ ఫస్ట్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ గాట్ ది స్కిల్ ఫస్ట్, దెన్ ఇట్స్ ఈజీ టు గెట్ ఎ జాబ్. అంతే కదా, మన దగ్గర డబ్బులు ఉంటే ఏం కావాలంటే అది కొనుక్కొని తింటాం. అంతేగాని డబ్బులు లేకపోతే ఏం చేస్తారు మీలో ఎవరైనా చెప్పగలరా? డబ్బులు లేకుండా ఎవరేం చేయగలరు చెప్పండి? సో ఇదే విధంగా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్, హౌ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్? యు ఆర్ జస్ట్ ట్రైంగ్ ఫర్ ద జాబ్ అండ్ దే ఆర్ రిజెక్టింగ్ యూ బికాస్ దే ఆర్, ఇవాళ ఏదో ల్యాక్, ఏదో కొంచెం తక్కువ, కొంచెం ఏదో లేదు మీలో, అది చూసే కదా వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. అన్నీ ఉంటే ఎవరు రిజెక్ట్ చేస్తారు? ఎందుకు రిజెక్ట్ చేస్తారు? సో డోంట్ డూ లైక్ దట్. అండ్ నేను ఇప్పుడు చాలా వీడియోస్, ఎంతమంది చూసారు ఇలాంటి వీడియోస్? ఓకే, yeah, like not only for Yashwant, this is not for the Yashwant. Don't take it personal, please. Okay, be like wise. కొంచెం బ్రాడ్గా ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఓకే, డోంట్ థింక్ లైక్ దిస్. ఓకే, లైక్ మీరు పెట్టుకున్నా సరే బీ కాన్ఫిడెంట్ ఓన్ యువర్ సెల్ఫ్. నేను ఒకటే చెప్తున్నా, మీరు మీ మీద కాన్ఫిడెంట్ లేకపోతే ఎలాంటి పనులు చేయకండి. ఓకే, బికాస్ మీకు మీ మీద కాన్ఫిడెంట్ లేకపోతే రేపు ఏం జరిగిద్దంటే మీరు ఆ జాబ్కి అప్లై చేస్తారు, షార్ట్ లిస్ట్ అవుతారు. ఓకే, రోహన్, ఐ విల్ బి షార్ట్ లిస్ట్ అవుతారు. తర్వాత ఏం చేస్తారు? ఓ, వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత దెన్ యూ విల్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ అండ్ యూ విల్ థింక్, సో ఐఎమ్ నాట్ గెటింగ్ ద జాబ్. దిస్ ఈస్ వెరీ
hard. Okay. Yeah. One thing. 1 minute. I will unmute you. Where is Rohan? Yeah, Rohan. Now you can. I think you got the pop up. No. Where are you? Yes. Yes. Now. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సి ఇది మీరు ఇందాక అన్నారు కదా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతానని, నేను జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఫర్ ఎ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైన్స్ ఆర్ ఎనీ వన్, ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎనీ ఫేక్ థింగ్. ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి. మనం ఇప్పుడు మీ సార్ అన్నట్టుగానే మనం సెలెక్ట్ అవుతాం, కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే మనం ఈజీగా ఐడెంటిఫై అయిపోతాం. సో అలా అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు మనల్ని. సో అప్పుడు మనల్ని ఎవరు రిక్రూట్ చేసుకోరు అనమాట. మీరు ఎన్ని మెయిల్ ఐడీస్ మార్చండి, మీరు ఎన్ని నెంబర్స్ మార్చండి, వాట్ ఎవర్ యూ డూ, బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ట్రాక్డ్ ఆన్. బికాస్ అంటే నేనేమి హెచ్ఆర్ కింద ఫీల్డ్ వర్క్ చేయలేదు, బట్ నేను చేసింది ఏంటి అంటే స్టార్ట్అప్ లో చేశాను, యాజ్ అ రిక్రూటర్ కింద చేశాను, యాజ్ అ ట్రైనర్ ఆల్సో ఐమ్ డూయింగ్. సో రిక్రూటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇస్తారు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తారు, అవునా, ఆ రెండింటితోటి ట్రాక్ డౌన్ చేసేస్తారు ఈజీగా. మీరు ప్రీవియస్ ఏ కంపెనీలో చేశారు, ఎక్కడ చేయట్లేదని ఇప్పుడు ఈజీగా సాఫ్ట్వేర్ తోటి చేస్తారు. సో డోంట్ గో ఫర్ ఎనీ ఆఫ్ ద ఫేక్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇంకొకటి అన్నారు కదా, దీనికి ఒకటి ఎలా ఉంటుందంటే కెరియర్ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ అతను డెవలప్మెంట్కి వెళ్ళాలి అంటే కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తాయి అనమాట. సో అట్లాంటి వాటిలో మీరు ట్రై చేయండి, దానికి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. దేర్ ఆర్ సమ్ కంపెనీస్ విచ్ గివ్ ఫర్ ద కెరియర్ ట్రాన్సిషన్, వాటిని కెరియర్ ట్రాన్సిషన్ కంపెనీస్ అంటారు. సో మనం అక్కడ ట్రై చేయొచ్చు. నెవర్ ఎవర్ గో ఫర్ ద ఫేక్ కంపెనీస్. ఈజీగా దొరికిపోతారు, ఇప్పుడైతే చాలా ఈజీగా దొరికిపోతాయి అన్ని. Yeah, that was I just want to mention. Yeah, thanks. Thank you, Rohan. Literally. And ఇంకొకటి ఏంటంటే, see, I have been interviewing the candidates. సో నేను ఎలా రిక్రూట్ చేస్తానంటే, ఫస్ట్ హాబీస్ అని కింద చెప్పాం కదా. సో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు యాక్చువల్ గా ఇంటర్వ్యూ చేసేవాడికి, ఇంటర్వ్యూ తీసుకున్నవాడికి అసలు ఎవడేం తెలియదు ముక్కు మొహానికి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ వాట్ యూ కీప్ ఇన్ యువర్ రెజ్యూమే. నీ రెజ్యూమ్ని బట్టి వాడు అక్కడ మనల్ని ఎవాల్యుయేట్ చేస్తారు ఎవరైనా సరే. సో మనం రెజ్యూమ్లో పెట్టేది ఎట్లా ఉండాలి అంటే గుద్దినట్టుగా ఇట్ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్, అండ్ అది ఖచ్చితంగా ట్రూత్ అయి ఉండాలి. ఒకవేళ అది ఫేక్ అయినా సరే అది మనకు మొత్తం కంప్లీట్ గా తెలిసి ఉండాలి. సో అక్కడ మనం ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా మనకు పైషార్క్ రాకపోయినా అది పెట్టినప్పుడు ఏమైపోతుంది అంటే దట్ విల్ బి వెరీ రాంగ్ అయిపోతుంది అనమాట. సో బీ షూర్ దట్ వాట్ ఎవర్ యూ కీప్, అండ్ అది చాలా కంపల్సరీ ఉండాలి. నేను ఇప్పటికీ ఐ హావ్ గివెన్ 7 ఇంటర్వ్యూస్ ఫర్ ది డేటా అనలిస్ట్ ఇచ్చాను, జూనియర్ డేటా ఇంజనీరింగ్ ఇచ్చాను, అన్నిటికి ఇచ్చాను. సో ఈ అన్నిట్లో స్కిల్ సెట్ వాళ్ళు ఎక్కువగా అడిగే దేని వల్ల అంటే ఎస్క్యూఎల్. కంపల్సరీ ఎస్క్యూఎల్ క్వెరీస్ రాయడం, ఎస్క్యూఎల్ అనే దాని మీద కంపల్సరీ ఉండాలి. అండ్ ఎక్సెల్. Excel is a very most powerful tool for any data analyst or data science, data engineer, ఎవరికైనా సరే ఎక్సెల్ రావాలి కంపల్సరీ. ఎక్సెల్ అంటే మనం షార్ట్ కట్స్ యూస్ చేస్తాం అలా ఉండదు. సో దాంట్లో చాలా రకాలుగా ఉంటాయి, పైవట్ టేబుల్ అని, తర్వాత మ్యాక్స్ ఫార్ములాస్ అని కొన్ని ఉంటాయి అనమాట. సో యూ షుడ్ బి ఆల్ థరో ఇన్ దాట్. సో ఎక్సెల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎస్క్యూఎల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ మై గివింగ్ టిప్స్ టు యూ. ఈ రెండు స్కిల్ సెట్స్ కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి పైథాన్ కోడింగ్ అనేది మరి అంతగా ఎవరు అడుగుతలేదు ఈ మధ్య. దేర్ ఆస్కింగ్ అబౌట్ ది ఆల్గరిథం, అంటే ఇది ఎలా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అని. సో మై లాస్ట్ ఇంటర్వ్యూ లాస్ట్ వీక్ జరిగింది ఫర్ సమ్ స్టార్ట్అప్ కంపెనీ. సో దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ మీ ఎస్క్యూఎల్ అయితే పిండేశాడు అనమాట మొత్తం అంతా. ఎస్క్యూఎల్ ఒకటి, తర్వాత ఎక్సెల్, ఈ రెండిట్ల మీద ఎక్కువగా క్వశ్చన్ ఇయర్స్ అడుగుతారు అనమాట. ఈ రెండు కనుక క్రాక్ చేస్తే దెన్ హీఈస్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద పైథాన్ ఎంఎల్ ఏం చేశారు మీరు, ఏమేం ఆల్గరిథమ్స్ యూజ్ చేశారు, అవి ఏంటి అని అప్పుడు అడుగుతున్నారు అనమాట. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ల్యాకింగ్ ఇన్ దీస్ స్కిల్ సెట్స్ దెన్ యూ కెన్ గో ఆన్. ఎస్. యా, థ్యాంక్ యూ రోహన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే డేటా సైన్స్ ఇస్ వాస్ట్ అనమాట. సో దాంట్లో మీరు ఏ ఫీల్డ్ కి అప్లై చేస్తున్నారు అనేది రెజ్యూమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా ఇంజనీరింగ్ అని చెప్పి మనం డేటా అనలిస్ట్ కి అప్లై చేసామంటే అక్కడ షార్ట్ లిస్ట్ అవ్వరు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసేది ఏంటి అంటే మన హెడ్డింగ్ ఉంటుంది. ఇప్పుడు నా సపోజ్ నాది రేమల్లి రోహన్ అనుకో, రేమల్లి రోహన్ కరెంట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద డేటా అనలిస్ట్, కానీ మనం అప్లై చేసిన డేటా సైంటిస్ట్ కి అక్కడ పోతుంది. సో కీప్ ఇన్ ద మైండ్ దట్ నెవర్ ఎవర్ గో ఫర్ ది కాపీ అండ్ ద పేస్ట్ థింగ్.
అసలు కట్ కాపీ పేస్ట్ అనే దానికి మాత్రం వెళ్ళమాకండి. మీ రెజ్యూమ్ అయిపోయిన తర్వాత 100కి 10కి 100 సార్లు చదవండి. అసలకది ఏం పెట్టారు, ఏం పెట్టలేదని చూసుకోండి. కాపీ చేసినప్పుడు ఏమైపోతుందంటే అంటే ఆల్మోస్ట్ హూ హాస్ డన్ ద ఫ్రెషర్స్ ఎవరైతే ఏం చేస్తారంటే ఆల్రెడీ పాతగున్న దానికి కొత్తగా మార్చడానికి ఏం చేస్తారంటే పీడీఎఫ్‌ని కన్వర్ట్ ఇంటూ వర్డ్‌కి చేసేస్తారు ఆన్‌లైన్‌లో. అప్పుడు చేసినప్పుడు ఏమైపోతుందంటే కొన్ని స్పెల్లింగ్స్ ఎగిరిపోతే కొంచెం ఫాంట్ మారిపోతుంది. అది చూడకోకుండా అందరూ పెట్టేస్తారనమాట. నెవర్ ఎవర్ గో ఫర్ దట్. అట్లా చేశారంటే కంపల్సరీ రిజెక్ట్ చేస్తారు. నేనైతే 100 మంది రిజెక్ట్ చేశాను అట్లా ముఖం మీద. సో, బీ ఎన్ష్యూర్ దట్ హౌ ఎఫెక్టివ్ యువర్ రెజ్యూమ్ ఈస్. దట్స్ ఇట్ గైస్. ఆల్ ది బెస్ట్. Okay, thank you so much, Rohan. Literally, Rohan is my favorite student. I think he knows, like, tanu mana data science student anamata. So next, Omkar. హలో. Yeah, Omkar. సచిన్ అన్న, థ్యాంక్స్ అన్న. అప్పుడు నేను మామూలుగా క్లాస్ జాయిన్ అయినా కదన్నా, అప్పుడు డేటా సైన్స్ కి జాయిన్ అయినప్పుడు పైథాన్ వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదన్నా. సో పైథాన్ వరకు అయితే నేను క్లాస్ అనేది పూర్తిగా విత్ కాన్సన్ట్రేషన్ తో విన్నాను. ఆఫ్టర్ తర్వాత ఏమైంది, నాకేమంటే వర్క్ స్ట్రెస్ అనేది పెరిగిపోయింది. సో దానివల్ల ఏంటంటే మీ క్లాస్ ని కొన్ని మిస్ అయినా. సో నేను ఇప్పుడు దాని రికార్డింగ్ మీరస్ కి వెళ్తే నేను మళ్ళీ దాన్ని గెయిన్ చేసుకోగలుగుతాను నాలెడ్జ్ ని. షూర్ గా అక్కడ ఇలాగా పూర్తి రికార్డింగ్ ఉంటది A to Z. ఎందుకంటే ఇదంతా క్లౌడ్ లో రికార్డ్ అయితే కాబట్టి ఐ కాంట్ పాస్, లైక్ నేను పాస్ కూడా చేయట్లేదు ఇక్కడ రికార్డింగ్ చూస్తే కనుక మీరు. సో ఎవ్రీ క్లాస్ విల్ బి రికార్డెడ్ ఆన్ ద క్లౌడ్ అండ్ దే విల్ బి లైక్ ఫుల్ ఫ్లెజ్డ్ క్లాస్ ఉంటుంది అనమాట A to Z. అండ్ ఐ విల్ కీప్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు మన రోహన్ లాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే నేను ఇక్కడ రికార్డింగ్ పాస్ కూడా చేయను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో చాలా ఉంటది కాబట్టి. లైక్ అలాంటివి కూడా ఉంటాయి, ఎందుకంటే డౌట్స్ కూడా ఉంటాయి ఎవరైనా అడిగినా. సో పక్కా మీరేమి దాని గురించి ఫికర్ అవ్వాల్సిన అవసరం లేదు ఓంకార్. లైక్ ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నా, రోషన్ చెప్పారు కదా ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ గురించి. ఇప్పుడు రోషన్ చెప్పారు కదా, డిస్కస్ చేశారు కదా ఇలా ఫేక్ ఎక్స్పీరియన్స్ దాని గురించి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే నాకు ఇలా 2017 2016 అయిపోయింది, సో ఇప్పుడు నేను ఫేక్ పెట్టుకోకపోతే నాకు ఏ కంపెనీ తీసుకుంటా అని చెప్పి అంటున్నారన్న. అలా కాకుండా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఏది స్టార్ట్అప్ కంపెనీస్ కానీ వాటర్ మేబీ చిన్న కంపెనీస్ అంటే వాళ్ళు 10,000 to 15,000 ఇచ్చి వాళ్ళు ఏంటంటే మనకి ప్రత్యేకంగా ఒక 1 year 2 year బాండ్ రాపించుకుని వాళ్ళు మనం కొంచెం ఆ బాండ్ అయ్యేంత వరకు వాళ్ళ దగ్గర వర్క్ చేపించుకుని మనకు వాళ్ళు అన్ని సపోర్ట్ ఇస్తారు. లైక్ అయితే ఎలా అంటే ఇది కంప్లీట్ గా ఫేక్ అయితే కాదన్నా, మొత్తం A to Z అంతా కూడా మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విత్ నాలెడ్జ్ తో పైథాన్ కానీ డెవలప్స్ కానీ డెవలప్స్ సైంటిస్ట్ కానీ వాటర్ మేబీ ఏదైనా సరే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ విత్ కాన్ఫిడెంట్ తో మనం బయటకు వస్తామన్న. అలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి హైదరాబాద్ లో. సో ఇదిగో ఒక మంచి ఆపర్చునిటీ అన్న. యా ఇఫ్ యూ నో దట్ లైక్ మీకు ఎవరికైనా తెలిస్తే అలాంటి ట్రై చేయండి. ఓకే. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ లైక్ దిస్ స్టఫ్. అది నార్మల్ గా ఏంటంటే నాకు మొన్నే తెలిసింది, నేను క్యూఏ మీద వర్క్ చేస్తాను. యాక్చువల్లీ క్యూఏ ఇంజనీర్ గా వర్క్ చేస్తాను. వర్క్ చేసినప్పుడు ఏంటంటే డెవలప్స్ కి మూవ్ అవుతామంటే కొంతమంది అన్నారు నువ్వు అలా అవ్వలేమన్నారు. బట్ ఏంటంటే ఎందుకు అవ్వలేం, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్న. నాకు తెలిసి అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మన ఏంటంటే మన దగ్గర స్టఫ్ ఉంటే మనం ఎవరు భయపడే అవసరం లేదు. మా కంపెనీలోనే మేము రోల్ చేంజ్ అవ్వచ్చు. సో అలా బయటకు రావచ్చు. బయటకు వచ్చి నా డెవలప్స్ నేను ఇప్పుడు డేటా సైంటిస్ట్ గా ట్రై చేస్తాను. నా కంపెనీలో ఆపర్చునిటీ ఉంది. సో నేను మూవ్ అవుతాను. నాకు తెలిసి కొంచెం తెలుస్తుంది, కానీ బయటకు వస్తే మట్టి నేను మంచి నాలెడ్జ్ తో విత్ కాన్ఫిడెంట్ బయటకు వస్తాను. మా కెరీర్ ని అప్ చేసుకుంటాను అలా. సో అదైతే ఉందన్న. చాలా మంది అంటున్నారు నేను 2017 పాస్, నాకు చాలా మంది అడిగారు 2017 2018 పాస్ అయ్యాను, సో ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అదొకటి చెప్పాను, చాలా మంది గైడెన్స్ ఇచ్చానన్న. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేనే 4 to 5 మెంబర్స్ నేనే మా కంపెనీలో క్యాచ్అప్ చేశాను. ఫేక్ ఎక్స్పీరియన్స్ వచ్చినాడు. నాకున్న ఎక్స్పీరియన్స్ 1.5 to 2. సో నేనే వాళ్ళని 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వచ్చారు. ఈజీగా క్యాచ్ చేసేయగలిగాను నేను. సో నేనే క్యాచ్ చేసానంటే టీఎల్ కి మా మేనేజర్ కి ఈజీగా దొరికిపోతారు వాళ్ళు. సో ఏంటంటే నేను ఇంకా చూన్నట్టు వదిలేసి కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుని అలా వచ్చానన్న. కానీ అదైతే నేను అడుగుతున్నాను, అబ్జెక్ట్ గా అదైతే రాంగ్ వేనా అన్న. నేనైతే ఫేక్ అయితే ఎంకరేజ్ చేయను. నేను మీకులాగా అగ్రీ చేస్తాను. సో నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు కంపెనీలు అప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్ట్అప్ హైదరాబాద్ లో చాలా స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి. ఒక 2 years ఆఫ్ బాండింగ్ తీసుకుంటున్నారు. సో దానికి వెళ్ళి మనం అలా చేసుకుని చాలా బెస్ట్ అవుతుంది. మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ మన పాన్ కార్డ్ కానీ అంతా దానికి మొత్తం ఇప్పుడు రోషన్ ఏదైతే చెప్పారో ఆ మొత్తం అబ్జెక్ట్ కరెక్టే. ఎందుకంటే చాలా మందికి ఫేస్ చేశారు, నాకు తెలుసు. సో ఏంటంటే
ఇంకా ఛాన్స్ లేక మనం చేయగలిసి వస్తుందేమో కానీ బట్ అదైతే అబ్జెక్టివ్ రాంగ్ అన్న. Yeah. So yeah, thank you, Omkar. Thank you so much. Yeah, okay, PS, like which uh yeah, you need to add which course. Okay, I will ask them. Okay, Rohan once. Okay, I will say పక్కా చెప్తా, దాని గురించి ఏం ఇబ్బంది లేదు, మళ్ళీ చెప్తా వాళ్ళకి. Monday we will try to solve it. Yes guys, thanks Omkar. నేను ఒకటి చెప్తాను చూడండి. See, as I mentioned, ఫ్రెషర్ కి ఎక్స్పీరియన్స్ కి ఎక్కడ తెలిసిపోతుందంటే, ఫ్రెషర్ కి అసలు ఏమీ రాదు. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏం అడుగుతారంటే బేసిక్స్ అడుగుతారు అనమాట. సో మన ఇది ఓన్లీ ఫర్ ద ఫ్రెషర్స్. సో మన బేసిక్స్ కూడా కరెక్ట్ గా చెప్పలేదు అనుకుంటే అక్కడ రిజెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఆ పర్సన్ అంతా ఆల్రెడీ రియల్ టైమ్ లో వర్క్ చేసి ఉంటాడు. ఓకేనా, రియల్ టైం వర్క్ చేసింది వేరు, మనం క్లాస్ లో విన్నది వేరు, ప్రాక్టీస్ చేసింది వేరే ఉంటది. ఇట్ ఈస్ ట్రూ. అది ఎవరినైనా మీరు అడగండి, వర్క్ చేసిన వాళ్ళు తెలిసిపోతుంది. సో ఈ టీఎల్స్ కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 5 years 8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వెన్ దే టేక్ ద ఇంటర్వ్యూస్ వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. నెవర్ ఎవర్ గో టు ద ఫేక్ ఎక్స్పీరియన్స్. సో ఫేక్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు, 3 years 4 years అని పెడతారు. ఇన్ జనరల్ మీరు ఆలోచించండి, బీటెక్ 2018 లో అయిందంటే, మేలో అయిందంటే 2018 జూన్ లో వచ్చేస్తుందా, మనకు అప్పుడు కాల్ లెటర్స్ కూడా రిలీజ్ కావు. అట్లాంటిది ఎలా వస్తుంది మీకు ఫేక్ పెడితే, అది కూడా చూసుకోండి. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్ యూ, నెవర్ ఎవర్ గో ఫర్ ద ఫేక్. అండ్ ఇంకొకటి, కొన్ని జెన్యూన్ కంపెనీస్ అన్నారు కదా, ఒక యాప్ ఉంటుంది, ఇంటర్న్ శాలా అని ఒక యాప్ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరు ఇనే ఉంటారు. ఇంటర్న్ శాలాలో ఏంటి అంటే, అది ఒక యాప్. దాంట్లో మనము రెజ్యూమ్ అప్లోడ్ చేసి, ఎందుకు ఈ అక్కడ మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇస్తారనమాట. అకార్డింగ్ టు స్కిల్ సెట్ ని బట్టి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి ఇస్తారు. పేరు వచ్చి ఇంటర్న్ శాలా. సో దాంట్లో ఇచ్చామంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే, సమ్ విల్ బి పేడ్, సమ్ విల్ బి అన్పేడ్. సో మీరు పేడ్ కావాలంటే పేడ్ తీసుకోండి, అన్పేడ్ అంటే అన్పేడ్ తీసుకోండి. అక్కడ ఫస్ట్ ఇంటర్న్షిప్ లాగా ఇస్తారు. సో మీరు ఆ ఇంటర్న్షిప్ లో కనుక కరెక్ట్ గా చేశారు అంటే, దే విల్ బి ట్రాన్స్ఫరింగ్ యూ టు ద పర్మనెంట్ ఎంప్లాయ్. సో వన్స్ మీరు గెట్ ఇన్ టు ద ఫీల్డ్ లోకి వెళ్ళారు అనుకుంటే, తర్వాత మీకు ఉన్న 1 year ఎక్స్పీరియన్స్ తోటి కెన్ గో టు బిగ్ కంపెనీస్. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, కొట్టడం తోటి 10 lakhs ఎల్పిఏ కొట్టాలి, 8 lakhs ఎల్పిఏలో కొట్టాలని ఒక మైండ్ సెట్ ఉంటుంది. బట్ వితౌట్ ద స్కిల్ సెట్ దట్ డజంట్ వర్క్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకున్న పెద్ద బ్యాగ్ లూప్ ఏంటిది అంటే, మనం పాస్ అవుట్ అయింది ఎప్పుడు, మనం వర్క్ చేసింది వేరే డొమైన్ మీద, ఇప్పుడు వేరే డొమైన్ వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం. సో ఎప్పుడైనా సరే మనకు ఒక డేటా ఫీల్డ్ లోకి వెళ్తున్నామంటే, నెవర్ ఎవర్ గో ఫర్ ద, డోంట్ సీ ఫర్ ద మనీ ఎవ్రీథింగ్. ఒక 1 year కష్టపడండి, ఆ 1 year వాల్యూని అగైన్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫుల్ ఫర్ యూ. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. నేను ఫస్ట్ ఐసిఐసిలో ఐ వర్క్డ్ యాజ్ అ కస్టమర్ కేర్. Then after that, I worked in a robot Bosch company as a software engineer. Now I'm working as a trainer. Last year, trainer కింద work చేశాను. Now I'm a lead consultant. So if you have the skill sets, then definitely it is going to work out. Okay na? So never ever think for anything. And one more thing, data sciences is చాలా పెద్ద vast career అది. You need to keep up your skills every day. ఏమంటాం, ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నమాట. ఒక రోజు నేర్చేసుకున్నాం కదా, మనకు అది వచ్చేస్తుంది కదా అంటే అది రాదు. లిటరల్లీ ఐఎమ్ టెలింగ్ యూ. మనలాగా బయట లక్షల మంది ఎవ్రీ డే దే ఆర్ ట్రైనింగ్. సో ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. కీప్ అప్ యువర్ సెల్ఫ్, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, అప్డేట్ యువర్ స్కిల్స్, దెన్ నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. అలాంటప్పుడు మనకి ఇట్లాంటి ఫేక్ ఇదంతా అవసరం లేదు. లింక్డ్ఇన్ యూజ్ చేయండి బాగా. లింక్డ్ఇన్ లో మీరు ఏం చేశారు, ఏం సర్టిఫికేషన్ చేశారు అది చూడండి. మీకు గూగుల్ కొన్ని సర్టిఫికేట్స్ వస్తాయి, కోర్సెరాలో కొన్ని సర్టిఫికేట్స్ వస్తాయి, అరౌండ్ 1600 అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు రీసెంట్ గా చూసారో లేదో, నేను మొన్నటి నుంచి గూగుల్ సర్టిఫికేషన్ కోర్స్ ఒకటి చేస్తున్నాను, డేటా అనలిస్ట్ అనమాట. ఇప్పుడు అందరూ అదే సర్టిఫికేట్ ఉంటే దే ఆర్ గెటింగ్ ద మోర్ జాబ్స్ ఇన్ డేటా అనలిస్ట్ అనమాట. సో అది క్రాక్ చేయాలన్నమాట. సో అలాంటి సర్టిఫికేషన్స్ ఉన్న కోర్సెస్ చూడండి. ట్రై టు కంప్లీట్ ఇన్ 1 month, then obviously put it in the LinkedIn, then you will be getting. When you have the skill set, no one is going to stop you. Okay na? So that is what I just want to share with you. Okay, intern shala oka app untundi, you can try in that. Yes, thank you. Okay, thank you so much Rohan and Omkar and everyone. Okay, don't like ఒకటే చెప్తా చివరిలో, don't get emotional with like ఈ వీడియోస్ ఉంటాయి కదా, ఈ యూట్యూబ్లో వీడియోస్ 100 మంది పెడతా ఉంటారు. సో అవి అని చెప్పి అవి చూసి మీరు ఇన్స్పైర్ అయిపోకండి. సో మీరైతే మీ ఓన్ వర్క్, మీ ఓన్ హార్డ్ వర్క్ అయితే చేయండి. ఓకేనా? సో బీ కాన్ఫిడెంట్, బీ హానెస్ట్. ఓకే, డూ హార్డ్ వర్క్. దట్స్ ఇట్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్.
యా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.